అందరికీ నమస్కారం. ఈ రోజు ఇంటర్వ్యూ చేయబోతున్న ప్రముఖమైన వ్యక్తి అనొచ్చు, హీరో అనొచ్చు, ఎంటర్టైన్మెంట్ అనొచ్చు, లేదు ఎడ్యుకేట్ చేస్తున్నారు అనొచ్చు. ఇన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే ఒక వ్యక్తి ఒక డిపార్ట్మెంట్ కంటే అయితే రాజకీయాలకు పరిమితం అయి ఉండాలి, లేదా ఇంకేదన్నా సాఫ్ట్వేర్ జాబో, లేదా ఇంకేదన్నా యాక్టర్, లేకపోతే డాక్టర్, ఇంకేదైనా వాట్ ఎవర్ చాలా ఉంటాయి. కానీ ఒక వ్యక్తిలో 3 కోణాల్లో చూడొచ్చు. ఎందుకంటే గతంలో కూడా ఆర్మీలో పాకిస్తాన్ ఇండియా దాంట్లో యుద్ధంలో బాగా ఫైట్ చేసి అందులో విజయం సాధించి అటు మీదుగా మళ్ళీ వచ్చిన వెంటనే తన మూవీలో తనకంటూ ఎంటర్టైన్మెంట్ ప్రజలకు చాలా ఆనందాన్ని కలిగిస్తూ మళ్ళీ అటు నుంచి దారి మళ్ళిస్తూ మళ్ళీ రాజకీయంలోకి వచ్చి గల్ఫ్ కంట్రీస్ కోఆర్డినేటర్ గా టీడీపీలో వర్క్ చేస్తూ తనకంటూ ఒక కొత్త పేరంటే చాలా ఎలా చెప్పాలంటే దీన్ని రాజకీయంగా అనలేము, ఒక పక్కన హీరో అనలేము, ఎంటర్టైన్మెంట్ అనే హీరో అంటే రియల్ గా ఫైట్ చేసామని హీరో అంటాం. చాలా కోణంలో ప్రజలకు తన సేవను అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ మనకున్న 2 రాష్ట్రాల్లో కానీ ఇండియా పరంగానే కానీ మొత్తం చెప్పుకోవచ్చు స్థానాన్ని తనకంటూ సొంతం చేసుకున్న వ్యక్తి. ఎందుకంటే మూవీలో ప్రపంచ అంటారు, కానీ ఇక్కడికి వచ్చేసేమో సిహెచ్ వెంకటాపరావు గారు అని కూడా పేరు. మరి చూద్దాం ఎన్ని కోణాల్లో మనతో మాట్లాడతారో, ఎంత యుద్ధం చేయాల్సి వస్తుంది ఇంటర్వ్యూలో చూద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మరి మీ గురించి మొత్తం ఇంట్రడక్షన్ చెప్పాను. థ్యాంక్ యూ. ఓకే, స్టార్టింగ్ అసలు మీరు ఎక్కడ పుట్టారు అన్నది కావాలి. మీరు ఎందుకు స్టార్ట్ అంటే ఆర్మీ నుంచి తర్వాత యాక్టర్ నుంచి రాజకీయంగా అసలు మీ జననం ఎక్కడ, మీ స్ఫూర్తి ఎవరు? స్ఫూర్తి అంటే నేను పుట్టింది గుంటూరు జిల్లా పెదకూరుపాడు దగ్గర ఒక కుగ్రామం కన్నెగండ్ల అంటారు. అక్కడ మా అమ్మగారి యొక్క జన్మస్థలం. నేను అక్కడే జన్మించడం జరిగింది. వాస్తవానికి చాలా పేద కుటుంబం చెప్పాలంటే. ఎస్. అయితే మనిషి పేదవాడుగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడుగా చనిపోకూడదు. ఇప్పుడు ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు ప్రతి వ్యక్తి ఇప్పుడు కొన్ని సంఘటనలు, ఇప్పుడు అబ్రహం లింకన్ చాలా పేదవాడు, ఆయన ఎక్కడ చెప్పులు కుట్టుకునే వృత్తి. అలాంటి వ్యక్తి వీధి దీపాల క్రింద చదువుకొని ఆ దేశానికి ప్రెసిడెంట్ కాగలిగాడు, అమెరికా. ఓకే, అట్ ద సేమ్ టైం అబ్దుల్ కలాం గారు మన ప్రియతమ నాయకులు చిన్నప్పుడు రొట్టెలు లేని పరిస్థితుల్లో దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ తల్లి రొట్టె తను తినేసిన తర్వాత తల్లి ఆకలితో పడుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అది తెలిసి బాధపడి ఆ రోజు నుంచి ఇంటింటికి తిరిగి పేపర్ వేసి దాని ద్వారా వచ్చిన డబ్బుతోటి కొంత కుటుంబ పోషణకి, కొంత తన చదువుకి హెచ్చించుకుంటూ పెరిగి పెద్దవాడై ఒక అద్భుతమైన సైంటిస్ట్ అయి పోఖ్రాన్ లో బాంబు ప్రయోగం చేస్తే పాకిస్తాన్ గడగడగడలాడిపోయింది. ఆ వ్యక్తి మన దేశానికి రాష్ట్రపతిగా వచ్చారు. ఈవెన్ చాలా మంది ఉన్నారు. ఈవెన్ ప్రధానమంత్రి ఈ రోజు ఉన్న వ్యక్తి, ఆయన్ని ఛాయ్ వాలా అంటారు. ఆయన మరి ఒక టీ అమ్ముకున్న వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగాడు. సో అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోకూడదు. సో అంతంత మహానుభావులు, అంత గొప్ప వ్యక్తుల గురించి ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ ముందు మనం ఎంత చెప్పండి. బట్ మనం ఒక స్టేజ్కి ఎదిగామంటే మనం చేసిన పనులు, మన యొక్క మేధస్సు అదే మనల్ని ఉన్నత శిఖరాల మీదకు తీసుకెళ్తుంది. మీరు చెప్పినట్టుగా పుట్టాము పెరిగాము, ఏదో కూలి పనులు చేసుకునే వాళ్ళం చిన్నప్పుడు. తర్వాత జీవితం మీద ఒక శ్రద్ధతో ఏదో చేయాలని ఒక తపనతో, ఆ చిన్న వయసులో తెలియదు ఆర్మీ అంటే ఏంటి, మిలిటరీ అంటే ఏంటి, యుద్ధం, గన్స్ అంటే అది ఒక దీపావళి పండుగ లాంటిదిగా భావించేవాళ్ళు. నేను ఎక్కువ చదువుకోలేదు, జస్ట్ ఐ కంప్లీటెడ్ మై 8th క్లాస్. 9th క్లాస్ ఫెయిల్డ్ అంతే. బట్ ఈవెన్ దో టుడే ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ తెలుగు, తమిళ్, మలయాళం, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్ అన్ని మాట్లాడతాను. ఇన్ని భాషలకి చదువుతో సంబంధం లేదు. ఎస్ డెఫినెట్లీ. మరి ఇవాళ దేశ విదేశాలన్నీ తిరిగాను నేను. అది అంతే వచ్చింది, అది భగవదానుగ్రహం అనుకోండి, మన పట్టుదలతో అనుకోండి. మరి పాటలు పాడతాను, సినిమాలో నటించాను, డైలాగ్స్ చెప్పానంటే కొంత మీరు ఎంటర్టైన్ అన్నారు కాబట్టి మరి కొన్ని నాటకాల్లో మంచి పాత్రలు వేశాను. రావణ బ్రహ్మ పాత్రకి ఎన్నో బహుమతులు వచ్చింది నాకు. ఆ ఫొటోస్ మీరు చూద్దరు. కానీ చెప్తున్న విషయం అంటే మనిషి యొక్క టాలెంట్ ఏదైతే ఉందో అది ఎవరు ఆపలేరు. సో పుట్టింది ఒక పేద కుటుంబంలో కావచ్చు. ఇవాళ నాకు 73 సంవత్సరాల వయసులో పాకిస్తాన్ తో 1971లో యుద్ధం చేసి వచ్చిన వ్యక్తిగా ఒక గర్వంగా చెప్పుకోగలను. నాకంటూ ఒక హిస్టరీలో ఒక పేజ్ ఉందని. ఏం చదివాము, ఏం ఉద్ధరించామనేది కాదు. ఎస్, భారత మాతకు సేవ చేసే అవకాశం రావటం నా అదృష్టంగా భావిస్తా. ఈ రోజైనా సరే, ఈ వయస్సులో అయినా సరే, నా దేశం వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే అది పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, మరొక దేశం కావచ్చు, ఇప్పుడైనా సరే గన్ పట్టుకొని బార్డర్లోకి వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇప్పటికైనా సరే సిద్ధంగా ఉన్నారు. There's no doubt. ఆర్మీలోకి వెళ్ళడానికి గల కారణం ఎవరు? అది ఇన్స్పిరేషన్. ఇంకొకరిని చూసి అంటే వేరే ఆర్మీ క్యాండిడేట్స్ వరకే చదువుకున్నాను అన్నారు, కానీ ఎలా వెళ్ళగలిగారు? ఏ ఏజ్ లో వెళ్ళారు? 18th ఇయర్
18 సంవత్సరాల వయసు నిండినప్పుడు వెళ్ళిపోయాను. అది వేరే వాళ్ళు ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తులు అక్కడక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉండటం, వాళ్ళని చూడటం, వాళ్ళతో మాట్లాడటం, అక్కడ ఉన్న లైఫ్ స్టైల్ అక్కడ ఎలా ఉంటుంది ఇటన్నీ తెలుసుకోవటం. సో అదొక ఇన్స్పైర్ అయిపోయాం. అంటే మనం కూడా వెళితే బాగుంటుంది, మనం కూడా అంతేగాని వాస్తవంగా నిజాయితీగా చెప్పాలంటే అంత చిన్న ఏజ్ లో దేశ రక్షణ లేకపోతే దేశాన్ని గురించి ఒక భక్తి, దేశం అంటే ఏంటి అనేది కూడా సరిగ్గా తెలియదు. వాస్తవం చెప్పాలంటే సరదాగా వెళ్ళినట్టు. కానీ వెళ్ళిన తర్వాత దేశభక్తి అనేది ఏంటి అనేది అక్కడ తెలిసింది. అక్కడ మేము నేర్చుకున్న విధానం ఏదైతే ఉందో ఆర్మీలో నేర్చుకునే విధానం అంటారు. దేశభక్తి వెంటనే రావాలంటే కూడా చాలా కష్టం. కానీ మీకు దేశభక్తి అనేది అక్కడ ఏం చూసి కలిగింది, ఏం మాటలు చెప్పారు, ఏం చూసారంటున్నా. సరదాగా వెళ్ళారు కదా, సరదాగా వెళ్ళుండొచ్చు. సరదాగా వెళ్ళిన తర్వాత ఒక్క రోజులోనే దేశభక్తి నాలో వచ్చేసింది, నేను ఏదో చేసేసాను కాదు. పోను అక్కడ, ఎందుకంటే అసలు నాకు తెలుగు భాష తప్ప వేరే తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల భాషలు, హిందీ మాట్లాడుతున్నారు, తమిళ్ మాట్లాడుతున్నారు, పంజాబీ మాట్లాడుతున్నారు. అవన్నీ నాకు తెలియదు. మా ఊరు భాష అంతా పల్లెటూరు భాష. ఓర్ని యాడికి పోయి రా ఇప్పుడు దాకా, పొద్దునానకు పోయి ఇంకా రాలేదు, ఈ టైప్ భాష మాది. సో అలాంటి భాష నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఒక్క రోజులో ఏది రాదు. ఎలా కష్టాలు అనుభవించారు, ఎలా నేర్చుకున్నారు? కష్టాలంటే మీకు చెప్తే చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు సరదాగా వెళ్ళుండొచ్చు, కానీ ఆర్మీ ట్రైనింగ్ అనేది చాలా హార్డ్ గా ఉంటుంది. డే అండ్ నైట్ మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రైఫిల్ ట్రైనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. బేసిక్ ట్రైనింగ్ లో మేము పరుగులు ఎత్తటం, అంటే శారీరక దారుఢ్యాన్ని పెంచటం. అంటే మనం ఎప్పుడు యుద్ధం చేయాలి అంటే ముందు పౌష్టికంగా ఉండాలి కదా. అది లేకుండా స్టామినా లేకుండా మనం ఏం చేయగలం? ఆ స్టామినా కోసం ఏంటంటే మనం పరిగెత్తడం కావచ్చు, బేసిక్ ట్రైనింగ్ లో దూకటం కావచ్చు, ఎగరటం కావచ్చు, చెట్లు ఎక్కడం కావచ్చు, తాళ్ళు పట్టుకుని మీరు సినిమాలో కూడా కొన్ని చూపిస్తుంటారు. అంటే సినిమాలో చూపించే వాటికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది. 100% మేమే ఊడ్చుకోవాలి, మేమే అలుక్కోవాలి, మేమే ఉతుక్కోవాలి, అన్ని ప్రతిరోజు షేవింగ్ చేసుకోవాలి. అంటే అప్పుడు నా గడ్డం రాలేదు, చిన్నవాడిని కాబట్టి. సో ఇవన్నీ ఉంటాయి. ఆర్మీ ట్రైనింగ్ అంటే అంత ఈజీ కాదు, చాలా 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 కష్టం. 24 hours ఆన్ డ్యూటీ. ఎక్కడలాగా 8 hours చేసాము, డ్యూటీ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం అనేది కాదు. టైం టు టైం డైట్ ఉంటుంది. సో అది ఒక హార్డ్ ఉన్నప్పటికీ ఒక ఆనందం కూడా ఉంటుంది దాని వెనక. ఎందుకంటే ఒకటే టార్గెట్, మనం నేర్చుకునే దాని మీదనే మన యొక్క కాన్సన్ట్రేషన్ ఉండాలి తప్ప మిగతా ఏటిని ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో అదే పద్ధతిలో అసలు ఎందుకు వచ్చాము, దేనికోసం, ఇదేంటంటే మన దేశాన్ని రక్షించడం కోసం. గురి కరెక్ట్. ద్రోణాచార్యుడి దగ్గర అర్జునుడు, భీముడు, ధర్మరాజు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు వగైరా వగైరా వీళ్ళందరూ వెళ్ళినప్పుడు విలువిద్యను గురించి నేర్పుతూ అందరిని అడిగాడు, నాకు ఆ చెట్టు మీద పెట్ట ఉంది, ఆ పెట్ట యొక్క కన్నును కొట్టాలి, మరి మీరు ఎవరికి బాగా కొట్టగలరో చూస్తాను అని అందరికి బాణాలు ఇచ్చాడు ద్రోణాచార్యుడు. ఇచ్చిన తర్వాత ధర్మరాజుని అడిగాడు, ఏంటి ఎలా ఉంది ఆ చెట్టు, పెట్ట ఏంటి, నీకు ఏం కనిపిస్తుంది అన్నాడు. అంటే ఆ చెట్టు మీద పెట్ట చక్కగా పచ్చటి ఆకులు గీకులు చాలా అందంగా కనిపిస్తుంది అన్నాడు. దుర్యోధనుని అడిగితే ఆ పెట్టను చంపేసి దాన్ని ఫ్రై చేసి తింటే బాగుంటుంది అన్నాడు. భీముడిని అడిగితే కూడా దాదాపు అలాంటిదే చెప్పాడు. ఇలా అందరినీ రకరకాలుగా క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పారు ఆ క్వశ్చన్ కి. అర్జునుడి దగ్గరికి వచ్చేటప్పటికల్లా అర్జునుడు విలువిద్యలో చాలా గొప్పవాడు. అతను ఏ విధంగా మత్స్య యంత్రాన్ని ఛేదించాడనేది కూడా బహుశా మీకు తెలిసి ఉండొచ్చు. అంటే ఇది ఎంత హిస్టరీ అంటే ఒకరిగా. సో అప్పుడు అర్జునుడు ఒకటే మాట చెప్పాడు, నాకు అది ఏమీ కనపడలేదు, పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది. అంటే అతను టార్గెట్ పిట్ట కన్ను, పిట్ట పక్క చెట్లు పాకులు ఇవన్నీ కాదు. అంటే అలా అంటే ఆ ఏకాగ్రత, ఆ పట్టుదల ఉన్నప్పుడు దాన్ని కొట్టాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు దాని మీదనే దృష్టి ఉండాలి తప్ప ఇంకొక వైపు పోకూడదు. జస్ట్ లైక్ మీరు కెమెరా ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు, నా చూపులు అటు ఇటు వెళ్ళిపోతే అది అంత కరెక్ట్ గా ఉండదు కదా. ఎగ్జాంపుల్, కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండాలి, మీరు అడిగిన క్వశ్చన్ మీద ఉండాలి, దాని ఆన్సరే చెప్పాలి నేను. సో లైక్ దట్. అలాగే మాకు యుద్ధ భూమిలోకి వెళ్ళినప్పుడు గన్ ఎలా గురి పెట్టాలి, టార్గెట్ ని ఎలా ఛేదించాలి, టార్గెట్స్ పెట్టి మేము ఫైర్ చేసినప్పుడు నాకు ఆ ఫైరింగ్ లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. స్టెన్ గన్ ఫైరింగ్ అని మా 1 year ఉంటుంది. 6 months బేసిక్ ట్రైనింగ్, 6 months ఇది ఉంటుంది. సో అదంతా ఒక పెద్ద స్టోరీ, అది చెప్తే మీకు పెద్ద సినిమా అవుతుంది అది. సో నా అదృష్టం కొద్దీ ఏంటంటే పాకిస్తాన్ తోటి యుద్ధం చేసినప్పుడు ఒక్కొక్క వెంట్రుక వాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. వాటిల్లో 100% పాకిస్తాన్ బోర్డర్లో ఖేమ్కరణ్ సెక్టర్లో నేను యుద్ధం చేయడం జరిగింది. కొన్ని విభాగాలు ఉంటాయి, మాది ఆర్టిలరీ విభాగం. దానిలో నేను ఆర్టిలరీ అంటే మరఫిరంగులు అంటాం, లేకుంటేనేమో ఇప్పుడు మీకు అంతే మరఫిరంగులు. ఫిరంగులు అంటే తెలుసు కదా, అవి మా దగ్గర
రష్యా గన్ ఉండేది 100mm గన్స్ అండ్ ఇక్కడ నుంచి ఫైర్ చేస్తే 30 కిలోమీటర్స్ రేంజ్ అనమాట అది. సో 30 కిలోమీటర్ వెళ్ళదు, ఇక్కడ ఫైర్ చేస్తే 30 కిలోమీటర్ల అవతల పడుతుంది. సో అదంతా మళ్ళీ చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ. 30 కిలోమీటర్ల అవతల పడుతుంది. ఎస్, ఆ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది అనమాట. ఒక గన్ ఫైర్ చేయాలంటే దాని మీద ఆల్మోస్ట్ ఒక 18 గన్స్ మీద 500 మంది పనిచేస్తారు. అదంతా ఒక పెద్ద స్టోరీ చెప్పాలంటే మళ్ళీ అది చాలా లెంగ్త్ అవుతుంది. అది షార్ట్ కట్ లో చెప్పాలంటే వాటిలో నేను పనిచేసిన వ్యక్తిని. సో గన్ ఫైరింగ్ కోసం మాకు బోర్డర్ లో ఓపీ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళకి గన్ ఏరియాకి అనుసంధానకర్తలుగా మేము పనిచేస్తాము. పనిచేసే మూమెంట్లో మేము బార్డర్కి మా వెహికల్ వేసుకొని వెళ్ళినప్పుడు ఈవినింగ్ అది 1971 డిసెంబర్ 12-13 సరిగ్గా కొంచెం డేట్ నాకు కన్ఫ్యూజ్. వెహికల్ వేసుకొని మేము ఒక 6 ఉన్నాం, దానిలో వెళ్ళి బార్డర్కి వెళ్ళి మేము ఆ లైన్స్ కరెక్ట్ చేయాలన్నమాట. వైర్లెస్ ఈ వైర్స్ ఉంటాయి, టెలిఫోన్ వైర్స్ ఉంటాయి కమ్యూనికేషన్ కోసం. దానికోసం వెళ్ళిన తర్వాత మేము బార్డర్కి వెళ్ళేప్పటికల్లా మా ఈ వెహికల్ వెళుతుంటే దుమ్ములు వేస్తుంది కదా, దాంతో ఆ దుమ్ము మీదనే అవతల నుంచి ఫైరింగ్ మొదలైంది. సేమ్ గన్స్ పాకిస్తాన్ నుంచి ఆ గన్ ఫైర్ అవుతుంది. మేము బర్రమని చెప్పి వెళ్ళిపోయి మా మీద పడుతుంది బాంబు అనేది కొంచెం అనుకుంటానే అది టార్గెట్ చేయాలి కదా. వెహికల్ నుంచి దూకేసి స్ట్రెంచెస్లోకి వెళ్ళిపోయాం. స్ట్రెంచెస్ అంటే గుంటలు. వెళ్ళిపోయి మా రైఫిల్స్ తీసుకునేటప్పటికల్లా నా వెహికల్కి జస్ట్ కొంచెం దూరంలో బాంబ్ బ్లాస్ట్ అయింది. మాకు తగిలేదు, జస్ట్ చెవు నుంచి వెళ్ళిపోయి వెనకున్న చెట్టు కొట్టుకొని ఆ చెట్టు విరిగిపోయింది. అది కొంచెం ఇటు వస్తే నేను ఎగిరిపోయాడిని. దట్ ఇస్ మై లక్. ఇవాళ మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి కదా, అందుకని. సో అక్కడ ఒక 2 వేరే సైనికులు చనిపోవడం కూడా జరిగింది మా కళ్ళ ముందు. మన వాళ్ళు అది ఇన్ఫెంట్రీ అంటారు. మా 6 సేఫ్టీ. వీళ్ళు మా స్ట్రెంచ్ వైపు రాదు, అటువైపు వేరే వాళ్ళు. చాలా బాధాకరమైన విషయం అది. ఇప్పుడు గుర్తొచ్చినా కూడా బాధ ఇస్తుంది, ఎందుకంటే మన ముందు మన మిత్రులు ఇదైనప్పుడు ఆ బాధ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఏదేమైనా ఒకటే చెప్పేది ఏంటంటే, ప్రాణాల మీద మాకు అక్కడ భీతి కానీ భయం కానీ ఉండదు. మా ప్రాణం మీద దేశాన్ని కాపాడాలి, పాకిస్తాన్ సైనికులు ఎదిరించాలి, వాళ్ళని అంతమందించాలి, మన దేశ రక్షణ చేయాలి. ఇదే జయం, దర్శాలు చావారేవా. అంతేగాని సినిమాల్లో అలా ఉండదు యుద్ధం. అంటారు కానీ కొన్ని విషయాలు చెప్తే చాలా బాధగా కూడా ఉంటాయి మాకు. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత అఫ్ కోర్స్ కొన్ని ఫెసిలిటీస్ విషయం కొన్ని గవర్నమెంట్ కల్పించినప్పటికీ కొంచెం చీప్ గా సరైన ఇది లేకుండా ఉంటాయి. అంటే అది బాధాకరం. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సబ్జెక్టులోకి రాజకీయ పరంగా వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేస్ వగైరా వగైరా ఉంటారు, ఎవరెవరో ఉంటారు. మీరు గమనించండి, ఇక్కడ ఈ టోల్ వ్యవస్థ ఉంది. చిన్న ఉదాహరణ చెప్తున్నా. టోల్ వ్యవస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటుంది, లేకుంటే ఇంకేదో ఉంటుంది కార్డు, పోలీస్ కార్డు ఏదో ఉంటుంది. పోలీసు ఉన్నాడో లేదో కూడా తెలియదు. నా ముందే చాలా మంది చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అదే కార్డు చూపిస్తారు, వాళ్ళు వదిలేస్తారు టోల్ గేట్ లోనే, వాళ్ళ దగ్గర ఫీజు ఏం వసూలు చేయకుండా. ఎమ్మెల్యే అంటే ఆ రెస్పెక్ట్ ఉంది, ఓకే మంచిది. ఎమ్మెల్యే అంటే మన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వ్యక్తి కాబట్టి ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాడని చెప్పి ఆయన వదిలేస్తారు బాగా. మరి మేము అంత యుద్ధం చేసి వచ్చిన సిపాయిలు, మాకంటూ ఒక ఐడెంటిటీ కార్డు ఉంది. మరి ఆర్మీలో ఎంత కఠినమైన ట్రైనింగ్ ఉంటుంది. అలాంటి ప్లేస్ నుంచి మేము వస్తే మా ఐడి కార్డు చూపిస్తే మీకు ఎగ్జామ్షన్ లేదంటారు. మేము డబ్బులు కట్టి వస్తాం, మా వెహికల్ పాస్ అవుతాం. అది ఎంతవరకు సమంజసం చెప్పండి? లేదు, నా కారు నేను వెళ్ళేప్పుడు నాకు కంపల్సరీ నా కారు ఫీజు కట్టాల్సిందే 100 రూపాయలు. అదే చెప్పేది. అంటే నేను ఎందుకంటున్నా అంటే, ఇప్పుడు నేను ఒక కారులో వెళుతున్నప్పుడు నా కారు ఖర్చు నేను పెట్టుకుంటున్నప్పుడు టోల్ ఫీజు ఒక 100 రూపాయలు కట్టడం పెద్ద సమస్య కాదు. అది కాదు ఇష్యూ. దట్స్ నాట్ ద ఇష్యూ. వీ నీడ్ ద రెస్పెక్ట్. మీరు ఎమ్మెల్యే దగ్గర డబ్బులు లేవా కట్టడానికి? ఎందుకు ఇస్తున్నారు అతనికి? అదొక రెస్పెక్ట్. పోలీస్ అఫీషియల్స్ కావచ్చు, సమ్ అదర్ పర్సన్స్ కావచ్చు, యు ఆర్ గివింగ్ సమ్ ఫెసిలిటీ ఫర్ దెమ్. మరి మేము బోర్డర్ లో తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ సొంత ప్లేస్ కానీ ఏదైనా ఇండియా మొత్తం మీ సొంతమే, మీరు కాపాడుకున్నారు కదా, ఉన్నదా మీకు విలువ లేకుండా ఉండడం మీకు బాధ. అది నేను చెప్పేది ఏంటంటే, మా వెహికల్ వెళ్ళినప్పుడు బై రెస్పెక్ట్, మాది ఎక్స్ఆర్మీ ఉంటుంది, ఐడి కార్డు ఉంటుంది. అది చూసిన తర్వాత బై రెస్పెక్ట్ మమ్మల్ని పంపిస్తే అది ఎంత బాగుంటుంది. ఎంతమంది ఉంటారు? మీరు ఏమన్నా పెద్ద లక్షల రూపాయలు లాస్ అవుతున్నారా చెప్పండి? ఎగ్జాంపుల్. అంటే ఆ చిన్న రెస్పెక్ట్ కూడా లేనప్పుడు మాకు బాధ కలుగుతుంది. ఎవరెవరో పనికిమాలిన వ్యక్తులందరూ పాస్ అవుతుంటారు. అరే మాకు గవర్నర్ గారు సర్టిఫై చేసి సన్మానం చేశారు. ఈ సన్మానాలు సత్కారాలతో కడుపులు నిండవు. గౌరవం ఆ గౌరవం లేనప్పుడు కొద్దిగా బాధ కలుగుతుంది. దీని గురించి ఫైట్ చేశారా?
ఫైట్ అంటే ఇప్పుడు మేము ఆర్మీ వాళ్ళం ఏంటంటే మిగతా యూనియన్స్ లాగా ఫైటింగ్ చేయటం మాకు రాదు. మీరు అన్నట్టు ఏంటంటే డిష్ 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 అంతే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంత సేవ చేసి వచ్చిన తర్వాత సరే అక్కడ ఉన్నప్పుడే ఆ హిందీ పిక్చర్స్ అవి ఆ షోలే పిక్చర్ గబ్బర్ సింగ్ ఆ డైలాగ్స్ అవి చెప్పేవాళ్ళం. ఇందాక అన్నారు కదా ఆర్టిస్ట్గా చేశారని. ఆ యుద్ధ భూమి నుంచి వచ్చిన తర్వాత మళ్ళా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లో భాగంగా మాకు నేను 16 years చేశాను. 16 సంవత్సరాలు చేశారు. అక్కడ ఉన్నప్పుడే పెళ్ళైందా మీకు? అంతేగా. ఓకే, అంటే అక్కడ 34 years మీరు అక్కడ నుంచి వచ్చేసాను. 34. ఆ టైంకి మీకు ఎంతమంది పిల్లలు? ముగ్గురు. అంటే ఎన్నేళ్ళు పిల్లలు? అంటే నాకు 75లో మ్యారేజ్ అయింది. 70 తర్వాత మాకు 80 వరకు ముగ్గురు, ఒక అబ్బాయి 2 అమ్మాయిలు. సో ఇప్పుడు అందరూ వెల్ సెటిల్డ్, ఇబ్బంది లేదు. మా బాబు అమెరికాలో ఉన్నాడు, మా మనోడు కూడా అమెరికాలో ఉన్నాడు. మా మనోళ్ళ మ్యారేజ్ కూడా రేపు మాపు అవుతుంది. సో అదే మీ అంత ఉంటుంది మా మనోరాలు. సో అంటే కుటుంబ విషయాలు మీరు అడిగినప్పుడు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇన్ ఎవ్రీథింగ్, ఐ మీన్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. అంటే ఆ రోజు పడిన శ్రమకి ఫలితం మా బిడ్డలు ఒక డిసిప్లిన్ గా పద్ధతిగా పెరిగారు. ఆర్మీ అంటేనే డిసిప్లిన్ అంటారు. అంటే మాకు డిసిప్లిన్ ఉండటం కంటే కూడా ఎందుకు అసలు ఆర్మీ అంటే డిసిప్లిన్ అనేది ఎక్కువ వస్తుందండి. ఇంకోలాగా అంటున్నాను, మిగతా వాళ్ళకి లేదు ఉందని నేను అన్నట్లు. అసలు ఆర్మీ అంటేనే ఒక డిసిప్లిన్ అంటారు. ఎందుకు? మీరు ఇప్పుడు గమనించండి, మీరు చాలా ఇంట్రెస్ట్ చేశారు కదా, ఎంతో మందిని ఇంట్రెస్ట్ చేశారు. మీరు వెళ్ళినప్పటికీ ఇంటర్వ్యూస్ రెడీగా ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు, ఎంతమంది లేరో కూడా మీకు తెలుసు. ఇవాళ నేను రెడీగా ఉన్నానా లేదా? దట్ ఈస్ ద డిసిప్లిన్. ఎగ్జాంపుల్ టైం పంక్చువాలిటీ. ఇక్కడ మీటింగ్స్ ఇవన్నీ చూస్తుంటాం, టైం అనేది ఉండదు మాకు. 5 అంటే 5 నిమిషాల తక్కువ 5ంటికి ఉండాల్సిందే. మార్నింగ్ 6ంటికి పీటీ పీరియడ్ అంటే కరెక్ట్ గా దానికంటే 5 minutes బిఫోర్ అక్కడ ఉండాలి అంతే. దేర్ ఇస్ నో ఎగ్జామ్షన్. 5-6 దాటిందంటే వాడికి పనిష్మెంట్. ఏ పని మనకు ఒక టైం చెప్పిన దానికంటే ముందు టైంలో ఉండాలట అక్కడ అంటారట. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను 24 hours ఆన్ డ్యూటీ అని. అంటే ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది పడుకుంటా అంటే కుదరదు. అర్ధరాత్రి పాకిస్తాన్ మీద దాడి చేయాలి, చైనా మీద దాడి చేయాలి అంటే లేచి పరిగెత్తాలి అంతే. అంతే తప్ప నా డ్యూటీ అయిపోయింది పడుకుంటా నో, సమస్య లేదు. యూనిఫామ్స్ అందరూ, ఈవెన్ పోలీసు వ్యవస్థ కూడా దాదాపు అంతే ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళి కాస్త భార్య బిడ్డలతో ఉండే అవకాశం ఉంటుంది. మాకు అది తక్కువ. సపోర్ట్ చేయటం తప్పదు కదా. అది చెప్పాలంటే బాధగానే ఉంటుంది. ఎందుకంటే మీకు తెలిసి ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు, మీ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి ఎప్పుడు వెళదాము, పిల్లలతోటి భర్తతోటి ఆ సంబంధం అవినవ దాన్ని ఒక ఆనందకరమైన మధుర క్షణాలు ఏవైతే ఉంటాయి కుటుంబ వ్యవస్థలో, అది మీరు హ్యాపీగా అనుభవిస్తారు. బయట ఎంత మందితో ఉన్న ఫ్యామిలీతో దగ్గర ఉంటే ఏ సమస్యనైనా మర్చిపోవచ్చు. మాకు అలాంటిది లేదు. ఎందుకంటే మాకు అప్పట్లో పైగా ఇప్పుడు పర్వాలేదు, కమ్యూనికేషన్ సెల్ ఫోన్స్ వచ్చినాయి, వీడియో కాల్స్ చూసుకోవచ్చు, సరిపోతుంది. అప్పుడు లేదు, అప్పుడు ఫోన్ కూడా లేదు, ఓన్లీ లెటర్స్. టచ్ లేదనే మాటే గానీ ఫోన్ ద్వారా మాత్రం మనుషులు కనిపిస్తున్నారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మా మనోడు అమెరికాలో ఉన్నాడు, వాడు అమెరికాలో ఉన్నట్లు అనిపించదు, బికాస్ ఎప్పుడంటే అప్పుడు ఆయన చూస్తున్నాం ఎగ్జాంపుల్. బట్ వేర్ యాజ్ దట్ డేస్ 50 years బ్యాక్, 53 years ఓన్లీ లెటర్స్. ఆ లెటర్స్ ఏంటంటే ఇప్పుడు మాకు టైం ఉంటుంది, ఇక ఆ సోది అంతా రాసేవాళ్ళం. అది ఒక సంతృప్తి అనమాట. ఇంటి దగ్గర నుంచి లెటర్ వస్తే అది ఒక తెలియని ఒక ఇది చిట్టి ఆగా, అరే క్యా హై తెరీ బీబీ చిట్టి లిఖాయి క్యా లిఖాయి పడో యార్, అదొక ఆనందం అనమాట, అదొక సంతృప్తి. సెలవుకి వస్తే మేము ఎంత ఆనందంగా ఉంటాం. ఎంత ఇవి ఎంత మీకు అందుబాటులో ఉన్న అప్పటి రోజులే ఆనందంగా అనిపిస్తాయి కదా, ఆ లెటర్ చూసుకో, ఆ తాపత్రయం. ఇప్పుడు భర్త నుంచి భార్యకి లెటర్ వచ్చినా, భార్య నుంచి భర్తకు లెటర్ వచ్చినా ఏదో ఒక చక్కటి హక్ చేసుకున్నంత ఆత్మీయంగా అనిపిస్తుంది ఆ లెటర్ చూసినప్పుడు. ఒక డౌట్ అడగచ్చా? ఎందుకంటే మీరు ఆర్మీలో ఉన్నప్పుడు మీ మిస్సెస్, మీ శ్రీమతి గారు కడుపుతో ఉండడం కానీ, తర్వాత తను ప్రెగ్నెన్సీ డెలివరీ అప్పుడు వెళ్ళలేకపోవడం కానీ, ఏమైనా ఇబ్బందికరమైన కారణాలు ఇలాంటివి ఏమైనా జరిగినాయా? అంటే ఇలాంటివి ఉంటాయి కదా, 100% మీరు పర్సనల్ అన్ని అడుగుతున్నారు, అయితే చెప్పడం తప్పు కూడా కాదు. 2 పాపలు మాకు, ఒక అమ్మాయి పంజాబ్లో, ఒక అమ్మాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో పుట్టారు. 2 డెలివరీస్ కూడా ఎవ్వరు లేరు, పెద్దలు మేమే చేసాం. అంటే నేను హాస్పిటల్ అడ్మిట్ చేయటం కానీ, నేను ఇంటి దగ్గర ఉండి అంతే. మీరే పడ్డారు అంటే పక్కన అంతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ కూడా ఉంటుందా? వాళ్ళ హెల్ప్ ఉంటుంది. అంటే అందరూ అన్నదమ్ముల్లా ఉంటాం అనమాట, అందరం చాలా కలిసిమెలిసి ఉంటాం.
సో అక్కడ హాస్పిటల్స్ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి. డెలివరీ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయించడం వగైరా కార్యక్రమాలు సైద్ధాంతికంగా కొన్ని పద్ధతులు ఉంటాయి కదా. అక్కడ ఉన్న మా మిగతా మిత్రుల యొక్క ఉంటారు కదా, వాళ్ళ యొక్క వైఫ్స్ అందరూ ఉంటారు, వాళ్ళు అన్న చెల్లి అట్లా అంత మంచిగా ఉంటాం, అంతా ఒక కుటుంబంలో ఉంటాం. సో వాళ్ళే చేయటం జరిగింది. సో ఇద్దరు పాపలు, పెద్దమ్మాయి కిరణ్మయ్, అరుణ్మయ్, ఇద్దరు పేర్లు. అంటే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళ పిల్లకి పెళ్లి ఇప్పుడు రేపు పొద్దున, అది వేరే సంగతి. థ్యాంక్స్ అమ్మా. మంచి జీవితాన్ని అనుభవించాము. ఇక ఫ్యామిలీ హిస్టరీకి వెళితే ఎంత కొంచెం విషాదకరమైన కూడా ఉంటుంది. ఆ జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి ప్రస్తుతం. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఆర్మీ అయితే రిటైర్ అయిపోయారు మీరు, ఖచ్చితంగా 34 years అయిపోయారు రిటైర్. ఆఫ్టర్ మీరు ఏం నిశ్చయించుకున్నారు? ఎందుకంటే రిటైర్ అయిపోయినాక ఏదో ఉద్యోగం కొంతమంది బ్యాంకుల్లో చేయడం కానీ ఏం చేస్తూ ఉంటారు, కానీ మీరేమి అప్పుడు డిసైడ్ అయ్యారు ఆర్మీ తర్వాత ఏం చేద్దామని? డిసైడ్ కావటం అనేది ఏంటంటే, ఇప్పుడు ఆర్మీ నుంచి వచ్చినప్పుడు ఖాళీగా ఉండరు అక్కడ ఉన్న వాళ్ళు. అసలు ముఖ్యంగా ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు ఖాళీగా ఉండ నిత్యం ఒక చీమలాగానట పనిచేస్తూ ఉండడానికి 24 గంటల వర్క్ కోసమే ఉంటారట. మీరు ఏం డిసైడ్ అయ్యారు? సింగరేణి కాలేజ్లో జాబ్ వచ్చింది నాకు. వచ్చింది, వాళ్ళే పిలిచి జాబ్ ఇచ్చారు. అంటే ఆర్మీ రిటైర్డ్ కాబట్టి దే నీడ్ అవర్ సర్వీస్, అది సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో చేసి కొంతకాలం చేసిన తర్వాత అక్కడ అది కళారంగం గురించి వస్తాను నేను ఇప్పుడు. అక్కడ కొంతమంది మా మిత్రులందరూ నాటకాలు వేయటం ఇవన్నీ చేస్తుండేవాళ్ళు. చేస్తుంటే నాకు కొంత ఇంట్రెస్ట్ ఉండేది. నేను ఆర్మీలో ఉన్నప్పుడే గబ్బర్ సింగ్ అని ఇదనేదో చేసేవాళ్ళం హిందీలో. సో ఆ మూమెంట్లో ఏమైపోయిందంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు పద్యాలు అవి పాడటం, ఆ యాక్షన్ అదని చూసి నేను కొంచెం ఇన్స్పైర్ అయ్యాను. అయిపోయి నేను కూడా అవకాశం ఉంటుందంటే వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు. సో ఇన్వైట్ చేస్తే వాళ్ళకంటే చాలా ఫాస్ట్గా నాకు అది అబ్బింది. పద్యాలు పాడటం కానివ్వండి, డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, పట్టేశాను. డైలాగా మీకు నచ్చింది మీ కెరియర్కి ఇంపార్టెంట్? కెరియర్ అంటే డైలాగ్స్ నేను హరిశ్చంద్రుడి పాత్ర వేశాను, విశ్వామిత్రుడి పాత్ర వేశాను, ఘటోద్గజుడి పాత్ర ఎక్కువగా వేశాను మాయాబజార్లో. సుబ్బిశెట్టి బాగా ఫేమస్ చింతామణి నాటకంలో, అంటే వాయిస్ మార్చి మాట్లాడాల్సి ఉంటుంది. అదే పద్ధతిలో లంకేశ్వరుడు అని ఏకపాత్ర, ఆ డైలాగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎక్కడైనా స్టేజ్ మీద అది ఎక్కువ చెప్తూ ఉంటాను కూడా. అది ఒక రామారావు గారు, ఎస్వి రంగారావు గారు ఆ రోజుల్లో ఆ భాషాపరంగా ఎంత ఆ ఉచ్చారణ ఎలా ఉంటుందో మీకు తెలుసు, చాలా అద్భుతంగా ఉంటుంది. దానికి తెలుగు భాష మీద మంచి పట్టున్నప్పుడు మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంటుంది. అయితే సో మీకు ఎగ్జాంపుల్ అంటే సుబ్బిశెట్టి అంటే గొంతు మార్చి మాట్లాడాలి. ఏమా ఇంటర్వ్యూ అయిపోయిందా, ఎంతసేపు చేయాలి, ఇంకా ఏంది సంగతి అంటే జస్ట్ లైక్ దట్ అనమాట. మామూలు ఈ లంకేశ్వరుడు అంటే రావణ బ్రహ్మ, అట్లాంటి పాత్రలు ఏంటంటే భాష బాగుండాలి, యాక్షన్ రావాలి కరెక్ట్గా, దానికి తగిన విధంగా, లేకుంటే రాణించమన్నమాట. సో ఎగ్జాంపుల్ మీరు అడిగారు కాబట్టి ఒక డైలాగ్ దానిలో, ఏమి నా ఈ బేలత్వము, అపర పరమేశ్వరుడైన ఈ లంకేశ్వరుడు అశాశ్వత ఆత్మజ బంధమునకై అశ్రువులు నించుటయా లేదు, వీలు లేదు. బ్రహ్మవంశోద్భవుండనై అఖండ శివదీక్షా తత్పరుండనై అప్రతిమాన దివ్య శస్త్ర అస్త్ర నానా విధాయుధ ప్రయోగ విద్యా ప్రవీణుండనై ఆగమ శాస్త్ర నవ్య వ్యాకరణోత్తమ లక్షణాలంకార కావ్య వ్యాఖ్యాన నూన భాష విభూషణుండనై అతల వితల సుతల రసాతల మహాతల భూతలాది చతుర్దశ భువనైక శాసనోద్దండనాధినాథులకు అధినాథుండనై హరితర లభ్య శంకర ప్రసాదితానేకవర సంపన్నుండనై అఖిల సురాసుల గరుడ గంధర్వ కిన్నెరోరగ కింపురుష సిద్ధ సాధ్వినీక వందారు కరణికరమణి కంకణ కింకిని కొణ కొణ ఘన స్వరాలాపనల మేల్గొంచు సార్వభౌండనైన నేను కట్ట కడకు ఒక కాంత మాదిరి కన్నీరు నించుటయా ఆ వైరుల యముని కడ కంపక శాంతింతునా శాంతింతునా శాంతింతునా. అసలు వాయిస్ బేస్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్, వాయిస్ ఎక్స్ప్రెషన్స్, మాడ్యులేషన్ మొత్తం చేంజ్ గా ఉంది. అది మీరు థ్యాంక్స్ అమ్మా. అసలు ఏమో చూస్తూ ఉండిపోతుంది, నాకు అర్థం కావట్లేదు ఎన్ని ఫేస్ ఎన్ని కదలికల ఎక్స్ప్రెషన్స్. ఒక్కొక్క దానికి మీ ఐబ్రోసే కానీ, లిప్ మూమెంటే కానీ, ఫేస్ లో కదలికలు కానీ,
దాని తగ్గట్టు మీ బాడీలో ఉన్న విధానం గానీ మొత్తం టోటలీ డిఫరెంట్ గా ఉంది. ఇప్పుడు చాలా లైట్ గా కూర్చున్నారు. ఇప్పుడు ఇందాక వేరే ఇది అపరిచితుల్లో చూసాను కానీ నేను యాక్టింగ్ చూడలేదు అన్నాడు. నేను లైవ్ ఫస్ట్ టైం చూడడం చాలా బాగుంది. పాత్ర కళాకారుడు లో ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒక పాత్రకు పరిమితం కాకూడదు, అన్ని పాత్రలు ధరించగలిగిన కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు రావణ బ్రహ్మ పాత్ర అలా ఉంటుంది. ఒక పల్లెటూరు బైతు పాత్ర వేయాలన్నా కూడా దానికి తగిన విధంగా వాయిస్ మాడ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆర్టిస్ట్కి చాలా అవసరం చేయాలి. ఇంతకు నీ పేరేంటి? నా పేరు సొమ్ములండే. సొమ్ములా? అదేంటి? మా అయ్యకే డబ్బు అంటే చాలా ఇష్టం అండి, అందుకని నా పేరు ఎత్తి పెట్టారు. మీ నాన్నకి డబ్బు అంటే చాలా ఇష్టమా? బాలే వాళ్ళు బాబు గారు, డబ్బు అంటే ఇష్టం నేను ఎవడంటే ఒక సంగతి అడుగుతా నేను. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు కదా, అదే మన ఈ ఎండ బాగా ఉంది, ఆ సూర్యుడు ఉంటాడు, ఆయన ఎండప్పుడు మనం తల మెరుచుంటాడు. అప్పుడు ఆ రూపాయలు చూసారు అట్టాడితే తల మెరుస్తూ ఉంటుంది. ఆ భూమి గుండ్రంగా ఉంటుంది కదా, సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అట్టాగే మనుషులు కూడా రూపాయి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మరి డబ్బు అంటే ఫ్యామిలీ ఏదో ఎవరికండే అంటే జస్ట్ లైక్ భాషా పరంగా వచ్చినప్పుడు ఆ విధమైన మాడ్యులేట్ చేయగలిగినప్పుడే ఆర్టిస్ట్ స్టేజ్ మీద రాణిస్తారు. ఎంతో మంది మహానుభావులు ఉన్నారు, అది వేరే సంగతి. ఐడియా లేదమ్మా, కొన్ని చేశాను అంటే నేను చేశాను కానీ నేను దానిలో స్థిరపడలేదు. నో ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ హిట్ పిక్చర్ అంటే నువ్వు నేను చాలా బాగా ఆడింది. దానిలో ఎస్ఐ క్యారెక్టర్ వేశాను. తనికెళ్ళ భరత్ గారిని అరెస్ట్ చేయడం, తీసుకెళ్ళటం, తెనాలి శకుంతలను ఒక దెబ్బ కొట్టడం, కోర్టులో తర్వాత అసెంబ్లీ దగ్గర కూడా ఎక్కువసేపు ఉంటాను నేను. అయితే నేను వాస్తవానికి ఏంటంటే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు నేను. ఇటు టీడీపీ పార్టీ వైపు రావటం, తర్వాత కొంత రామారావు గారు, నేను ఆల్మోస్ట్ నా రామారావు గారి టైం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. 83 నుంచే అంటే అభిమానం ఆయన అంటే నాకు. మీరు ఎప్పుడు వచ్చారు పార్టీలోకి రామారావు గారు ఉన్నప్పుడు? నేను అప్పుడు ఆల్మోస్ట్ 84, 86 ఆ ప్రాంతం వచ్చాను. కానీ నేను యాక్టివ్గా వెళ్ళి పార్టీ పనుల్లో పాల్గొనడం, వెళ్ళటం ఇట్టా ఉండేది కాదు. ఊళ్ళో గ్రామంలో ఉండేవాళ్ళం, ఉద్యోగం చేసేవాళ్ళం, అభిమానం ఉండేవాళ్ళం. ఒక 15 సంవత్సరాల నుంచి మాత్రం యాక్టివ్గా పార్టీలో ఉంటూ నా చేతైన సేవ నేను చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే మెయిన్గా టీడీపీ పార్టీ ఆల్మోస్ట్ అంతే అనుకోవచ్చు. బికాజ్ దానికి కారణం ఏంటంటే చిన్న వయసులో ఆర్మీకి వెళ్ళినప్పుడు దేశ రక్షణ, దేశభక్తి ఇవి ఓకే. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ జాబ్ చేయటం వల్ల ఆ జాబ్ ఏంటో, దాని ఏంటో, ఆ పరిస్థితి ఏంటో అది అయిపోయింది. తర్వాత నాటకాలు వేయటంతో కొంత టైం దానిలో అయిపోయింది. ఈ సినిమా ప్రపంచం వైపు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాను. ఉద్యోగం చేస్తూనే కొన్ని పాత్రలు అవి వేయటం జరిగింది. ఇటువైపు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో అది నన్ను బాగా ఆకట్టుకుంది. అభివృద్ధి అంటే ఇప్పుడు మెయిన్ గా అప్పుడు మహానుభావులు వాజ్పేయి గారు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత, ఎందుకంటే రామారావు గారు వెళ్ళిపోతే, రామారావు గారు లేకపోతే అక్కడ తెలుగుదేశానికి పుట్టగతులు లేవు, నెక్స్ట్ మిగతా కాంగ్రెస్ ఉంటుంది, అది ఇది అని చెప్పేదో అనుకునేవాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు గారు తన యొక్క చాకచక్యంతో అనుకోండి, తెలివితేటలతో అనుకోండి, ఏదన్నా కావచ్చు, అభివృద్ధికి అభివృద్ధి మీన్స్ ఒక రాష్ట్రం, అప్పుడు సామూహిక ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయడం కోసం స్వర్ణాంధ్రప్రదేశ్ అనేవాళ్ళం. ఒక నేవనలి పట్టు వదలని విక్రమార్కుళ్ళ ప్రయత్నం చేసిన చాణక్యుడు అనొచ్చు. ఆ మూమెంట్లో కరెంటు సరిగ్గా ఉండేది కాదు, రోడ్డు సరిగ్గా లేవు, ఏది సరిగ్గా లేదు. ఆ మూమెంట్లో ఆయనకు వచ్చింది ముఖ్యమంత్రిగా పదవి వచ్చిన తర్వాత వచ్చిన మార్పులు ఏవైతే ఉన్నాయో మీరు గమనిస్తున్నారు. ఎగ్జాంపుల్ రామారావు గారు చేశారు. ఆ రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. పేద ప్రజలను ఉద్ధరించడం కోసం కంకణం కట్టుకుని ఎన్నో పెద్దపేట వేశారు. అలాగే 30% లేడీస్కి రిజర్వేషన్ తీసుకురావడం. అంటే ఈ పథకాల గురించి చెప్పాలంటే అందరూ చెప్తున్నది, నేను దాని జోలికి వెళ్ళదలుచుకోవాలి, ఎన్నో ఉన్నాయి. కానీ 100% ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేశారు అనేది టోటల్గా అది ఉన్న రిజల్ట్. ఇప్పుడు ఆయన ఒక బ్రహ్మాండమైన నటుడు రామారావు గారు, నట సార్వభౌమ. ఆయన వాయిస్ ఎలా ఉంటుంది, ఆయన డైలాగ్స్ ఎలా ఉంటాయి, ఆయన ఇన్స్పిరేషన్ తోటి ఈ డైలాగ్ నేను చెప్పగలిగింది దాకా. మరి అలాంటి వ్యక్తి, ఆయనకి ఏమి బోల్డ్ అంత ఆస్తి ఉంది, తర్వాత ఇంకా బోల్డ్ పిక్చర్స్ చేస్తే బోల్డ్ డబ్బు వస్తుంది. కానీ ఆయన నిర్ణయం ఏంటి? ఆయన నిర్ణయం అరే నా ప్రజలు నన్ను ఇంత ఆదరించారు, నేను ఇంత గొప్ప నటుడు కావడానికి వాళ్ళు కారణం, వాళ్ళకి ఏదైనా చేయాలని ఒక తపన. అదర్వైజ్ వాట్ ఈస్ ద నీడ్? హ్యాపీగా ఇంటి దగ్గర ఉంటే తెలుగుదనం మీద, తెలుగు మీద ఉన్న ఆ అభిమానమే ఇంత దూరం ఆయన్ని తీసుకురాగా నిర్ణయం తీసుకోవడానికి కూడా కారణం అట. కరెక్ట్. ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు. ఆ రోజుల్లో
మేము నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు పంజాబ్లో కానీ ఇంకో దగ్గర కానీ మద్రాసి అనేవాళ్ళు మమ్మల్ని. తెలుగు అనే పదం లేదు అసలు. మద్రాసి వై మద్రాసి ఇదిరావు, మద్రాసి ఇదిరావు అట్లా పిలిచేవాళ్ళు. మాకు మద్రాసి సరే అట్లా పేరు పడిపోయింది కాబట్టి మేము కూడా దానికి పెద్ద ఫీల్ అయ్యేవాళ్ళం కాదు, అది వేరే సంగతి. రామారావు గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది, తెలుగు భాష అనేది ఒకటి ఉంది అనే దానికి గుర్తింపు రామారావు గారి ద్వారా వచ్చింది. మన భాష ఎంత గొప్పది, పాలమీగడ కన్నా పాయసన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష. ఎందుకంటే రామారావు గారు ఏ మీటింగ్ లో చూసుకున్నా ఒక్క ఆంగ్ల పదం కూడా రాదట. ఆల్మోస్ట్ స్పష్టమైన తెలుగు మాట్లాడేవారు, గంభీరమైన వాయిస్ తో ఎలా మాట్లాడేవాళ్ళు అలాగే మాట్లాడేవాళ్ళట. చాలా అద్భుతంగా. పాలమీగడ కన్నా పాయసన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష, పంచదారల కన్నా పనస తొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష, తీయ మామిడి కన్నా అంతెందుకు తీపులన్నిటి కన్నా తీయనైనది మన తెలుగు భాష కదా. అది ఎంత అద్భుతంగా రాశారు మహాకవి. దేశ భాషలందు తెలుగు భాష లెస్స, తెలుగు లెస్స అంటే ఆ శ్రీకృష్ణదేవరాయల టైంలో ఉన్న వాక్యం అది. సో తెలుగు భాష అంత గొప్ప భాష. అలాంటి భాష కలిగిన మనం తెలుగు వాళ్ళం, మన యొక్క ఆలోచన విధానం చాలా గొప్పది. ఈ రోజున మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క పట్టుదలతోటి ఐటీ రంగాన్ని డెవలప్ చేసిన తర్వాత మన తెలుగు బిడ్డలు ఎంతో మంది విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిస్తున్నారు. సో ఎందుకంటే ఇదంతా చెప్పేది, నాయకులు ఎవరైనా కావచ్చు, వాడు చేసే పనులు ముఖ్యం, నిజాయితీ ముఖ్యం. వాళ్ళు చేస్తున్న సేవ నిజాయితీగా ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారంటే ఆ విధమైన ఇష్టంతో నేను తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా కొనసాగుతాను అంతే. నాకు ఎలాంటి దీనిలో ఏదో చేస్తే నాకు ఏదో పదవులు వస్తాయో లేకుంటే ఇంకేదో వస్తుందో అని ఎప్పుడు లేదు. మరి మిమ్మల్ని గల్ఫ్ దేశాల కోఆర్డినేటర్ గా ఎప్పుడు చేశారు? గల్ఫ్ కంట్రీస్ కోఆర్డినేటర్ అంటే ఒక సందర్భంలో మన మండలి బుద్ధప్రసాద్ గారు ఐడియా ఉంది కదా, వారు నేను మరి కొంతమంది కువైట్ వెళ్ళడం జరిగింది. అప్పటికి నేను తెలుగుదేశం ఆల్రెడీ ఉన్నాను, పార్టీ ఆఫీస్కి అది వెళ్తుంటాను. ఆర్మీ తరఫు నుంచి కూడా మేము చాలా చేసాం అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు. వెళ్ళిన తర్వాత అక్కడ బుద్ధప్రసాద్ గారి ప్రసంగం, అప్పుడు ఆయన కాంగ్రెస్ యాక్చువల్లీ, తెలుగుదేశం కాదు. నేను మామూలు నా వేరే పని మీద అనుకోండి, నేను ఒక కళాకారుడిగా వెళ్ళి అనుకోండి, ఎట్లా అనుకోండి. అక్కడ నా స్పీచ్ ఆ వేదిక మీద కువైట్లో. సో వాళ్ళని ఆకట్టుకున్న తర్వాత ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తే నేను టీడీపీలో ఒక ఇంపార్టెంట్గా ఒక కార్యకర్తగా ఉన్నానని తెలిసి అప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళు అక్కడ టీడీపీ కువైట్ అనేది ఒక వింగ్ ఉంది అక్కడ కువైట్లో. వాళ్ళు అక్కడ మహానాడు చేస్తారు. 2009-10 అనుకుంటా, చాలా సార్లు వెళ్ళారు. ఇప్పుడు ఉంది, మహానాడు చేస్తారు అక్కడ. తెలుగు వాళ్ళు అందరూ కలిసి మినీ మహానాడు అని మన వాళ్ళందరూ కలిసి ప్రతి సంవత్సరం చేస్తారు. సరే వాళ్ళకి ఇక్కడికి రావటం పోవటం తిరగటం ఇక్కడ మాట్లాడటం అనేది పాపం కొంచెం కష్టం కదా కమ్యూనికేషన్. సో నన్ను అక్కడ మిత్రులు ఇట్లా మనకు ఎవరైనా నాయకులు వస్తే బాగుంటుంది, ఇక్కడికి కాస్త ఇట్లాంటి కార్యక్రమాల్లో పెద్దవాళ్ళు వస్తే బాగుంటుందని చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మన ఇంపార్టెంట్ మా ఒక రకమైన గురుతులు టిడి జనార్దన్ గారు అని చెప్పి పార్టీకి చాలా ఇంపార్టెంట్ సెంట్రల్ ఆఫీస్లో ఉంటారు. మన బాబు గారికి చాలా అత్యంత ఆత్మీయంగా అండ్ ప్రతిదీ ఆయన చూస్తుంటారు. సో వారితో నేను చెప్పి మన వాళ్ళు ఎవరైనా తీసుకెళ్తే బాగుంటుంది సార్ అని చెప్పి అంటే ఆయన తప్పకుండా అని చెప్పంటే అప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఎవరు మన తెలంగాణ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని, గౌరవనీయులు పయ్యావుల కేశవ గారిని తీసుకొని మళ్ళీ కువైట్ వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి నాకు ఒకటేమో కువైట్ అప్పారావు గారని, రెండోదేమో గల్ఫ్ కంట్రీస్ కోఆర్డినేటర్ అని మన జనార్దన్ గారి ద్వారానే ఇవ్వటం జరిగింది. సో నేను పదవులు లేకుంటే ఇవన్నీ పెద్ద విషయం కాదు, మనం చేస్తున్న పని పార్టీకి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతుంది దాన్ని చూసాను తప్ప ఈ రోజు వరకు ఏ రోజు కూడా నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. మీరు కావాలంటే ప్లీజ్ ఎంక్వైరీ అబౌట్ దిస్ అంటే ఒక బాధ్యత గల పౌరుడిగా ఏం చేయాలో అదే చేస్తున్నాను నేను. మీరు చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ లో కూడా బాబు గారితో మాట్లాడించడం కూడా గల్ఫ్ కంట్రీస్ లో జరిగిందట. 100% అమ్మా. నేను 2019లో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్, అత్యంత అద్భుతంగా సాగిన ఒక మీటింగ్ దుబాయ్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. నేనే దానికి అనుసంధానకర్తగా వ్యవహరించడం జరిగింది. మీటింగ్ బాబు గారు వచ్చారు, అసలు విపరీతమైన జనం అక్కడ. విదేశాల్లో అంత జనం ఏంటి అసలు ఆయనకి?
హాల్ మొత్తం క్రిక్కిరిసిపోయింది. దాదాపు ఆ హాల్ కెపాసిటీ దాదాపు 3000 ఉంది. బయట నిలబడ్డారు, గేట్ల దగ్గర నిలబడ్డారు. బయటకు వెళ్ళిపోతే అసలు దోవలేదు నడవటానికి. ఆయన అంటే అంత అభిమానం. ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు అంటే లెజెండ్ అంతే. దానికి వరల్డ్ ఏంటి, మేము ఆ రక్తం కోసుకుంటాం కావాలంటే. అదే మన గుర్తింపు కోసం కాదు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే, అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి లోపల పెట్టారు, ఏం జరిగిందో చూసారుగా. నేను ఒకటే చెప్తున్నా, అంతా మన మంచిగా ఒక మాట అంటారు కదా. ఆయన లోపల పెట్టడం వల్ల ఆయన గురించి తెలియని వాళ్ళు లేకపోయినప్పుడు ఆయన ఏంటని జనానికి బయటకు వచ్చి చూపించారు. నువ్వు చేసిన చాలా తప్పు, అలాంటి వ్యక్తి లోపల పెట్టడం ఏంటి, ఆయన లోపల పెట్టడం అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండదు ఏంటి అసలు. హైదరాబాద్ ఇవాళ రోజు అన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయి, అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఈ విమానాశ్రయం వచ్చింది, లేదంటే ఇంత డెవలప్ అయింది ఎవరండి కారణం? ఇవాళ వచ్చిన వ్యక్తులు ఏదో చేసి వాడు చేయలేదని నేను అంటలా. మూల కారణం నీకు అసలు పునాది లేకుండా భవంతి బిల్డింగ్ నిలబడుద్దా? ఎవరా పునాదులు వేసిన వ్యక్తి? చంద్రబాబు నాయుడు గారు కాదా? దేశ విదేశాల్లో ఎంతమంది ఈ తెలుగు రాష్ట్రాల నుండి వెళ్ళిన వ్యక్తులందరూ ఇవాళ లక్షలు సంపాదిస్తున్నట్టు కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆయన ఐటీ రంగం డెవలప్ చేయడం కోసం భిక్షాటన చేసిన విధంగా అమెరికా వెళ్ళి రోడ్డు మీద తిరిగి అక్కడ ప్రెసిడెంట్ గారిని కానీ వాళ్ళని కానీ కలిసి అమెరికా ప్రెసిడెంట్ని ఇక్కడ మనం తెలుగునాడుకు తీసుకురావడం మామూలు విషయం చెప్పండి. మరి దేశాల్లో తన తెలివితేటలే కానీ, తన అభివృద్ధినే కానీ, తనకున్న మేధాశక్తినే కానీ చాటి చెప్పుకొని వరల్డ్ మొత్తం పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడిని ఇప్పుడున్న అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరైనా పొజిషన్ పార్టీ వాళ్ళు కానీ 420 అనకూడదు, కానీ ఒక బ్యాడ్ అంటే కొన్ని మిస్సింగ్ వర్డ్స్ అనడం, మరి ఇవన్నీ వింటుంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఒక మాట చెప్పనా, ఎవరు ఏదైతే ఉన్నారో వాళ్ళ నోటి నుంచి ఆ మాటలు వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అలాంటి మాట అనడానికి ఆ అనే వ్యక్తులకి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, లజ్జ ఉన్నోడు ఎవ్వడండు. వాడు ఎవడన్నా కావచ్చు. అంటే నేను ఆ పదజాలం ఉపయోగించడం ఇష్టం లేదు. అది ఏంటి అసలు మీరు చిన్న వయసు, మీకు గుర్తిరిగిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి గురించి చూసుంటారు. ఇవాళ రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత, ఒక దుర్మార్గంగా రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ఏంటి ప్రాంతీయ తత్వం తీసుకొచ్చి మనుషులను రెచ్చగొట్టి విడగొట్టారు. ఓకే, మంచిది, అంతా మనం మంచిగా అన్నారు. విడగొట్టడం ఎందుకంటే మనం పోయి ఆ హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ అక్కడే పెడుతున్నాం. తర్వాత ఇప్పుడు మన రాష్ట్రం ఏంటి, మనం ఏంటి అనేది ఒక కనువిప్పు కలిగింది. 100%. ఇవాళ అమరావతి అనే రాజధాని, ఆ రోడ్లు కానీ, ఆ ఫారిన్ కంట్రీస్లో తిరిగిన వ్యక్తిగా చెప్తున్నాను, జస్ట్ ఆ రోడ్లు గుర్తొస్తున్నాయి. అలాంటి ఒక చక్కటి రాజధాని నిర్మాణం చేస్తున్న వ్యక్తిని సరే దురదృష్టవశాత్తు ఓడిపోయారు. నీకు 151 సీట్ వచ్చింది, నువ్వు ఎలా పరిపాలించాలి? పరిపాలన బాలేదా? వచ్చిన వ్యక్తి సంగతి చెప్తున్నా. అవును, బాలేదా? బాగుందా? మీరు చెప్పండి. ప్రజల్లో అసలు ఇలాంటి పరిపాలన ఎవరు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలని ప్రజలు అంటున్నారు. అంటే మీరు వైఎస్ఆర్సీపీ అట్టుంది, అందుకని అలా మాట్లాడుతున్నారు. అలాగే వస్తున్నాయి కదా. ఎవరు ఎంతమంది చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత గొప్ప పరిపాలన అని చెప్పి అనే వ్యక్తులు ఎవరో ఒకసారి చూపించండి. ఏంటి పథకాలు ఏంటి? సోషల్ మీడియాలో రన్నింగ్ చూస్తూనే ఉన్నాము. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పథకాల వల్ల ప్రభుత్వాలు ఎక్కువ కాలం రన్ కావు. పథకాల వల్ల పథకాలు అంటే ఎలాంటి పథకాలు ఉండాలంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి నీ కుటుంబం పూర్తిగా అభివృద్ధి అయ్యే దిశలో పయనింపజేసే పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కావాలి తప్ప నీకు పెన్షన్ ఇచ్చేసాను, నీకు బియ్యం ఇచ్చేసాను, నువ్వు కూర్చొని తిను, నేనేమో 20 ఎకరాలు ఇల్లు కట్టుకుంటా, నువ్వు సెంట్లో ఇల్లు కట్టుకో, ఇది అభివృద్ధి చెప్పండి? మీరు చెప్పండి. ఓకే, పథకాలు కొంతవరకు అవసరమే. ఎవరికి అవసరం? ఎవరైతే బడుగు వర్గాలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దిక్కులేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా మనం సేవ చేయాలి, నేను కాదను. కానీ నాకెందుకు పథకం? నాకు అవసరమా? సో పథకాలు అనేది ఉండాలి, కానీ ఇట్ షుడ్ బి లిమిట్. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి, ఎంత రోడ్లు కావచ్చు, లేకుంటే ఇతరత్ర కావచ్చు, ఎంత అభివృద్ధి జరిగిందో ఒకసారి చెప్పండి. మీరు ఎవరైనా చెప్పమనండి పోనీ. అంటే వాళ్ళకి అవసరం లేదు, నేను రిక్షా దొక్కుతున్నాను, నేను కూలి పని చేసుకుంటున్నాను, నా కొడుకు కూడా అదే చేస్తాడు, నా కొడుకు కూడా ఆ పనులు చేసుకుంటాడు అని కాదు కదా. మన బిడ్డలు పెరగాలి, మళ్ళా వాళ్ళు ఇబ్బంది పడకూడదు. నేను ఇందాక ఒక మాట చెప్పాను మీకు, నేను చాలా పేదరికం నుంచి వచ్చానని. బట్ టుడే మై సన్ ఈజ్ ఇన్ అమెరికా. ఇంకా చెప్పాలంటే ఇంకా గొప్ప విషయం ఏంటంటే మా అబ్బాయి సినిమా తీశాడు. అంటే ఎదిగినట్ట కాదా? అని అక్కడే నా వృత్తి ఏదో చేసుకుంటే ఆ ఊళ్ళోనే ఉండాలా? అది దానికి కారణం ఏంటంటే నాకున్న అభివృద్ధిలో భాగంగా నాకు కావాల్సిన వనరులు ఉన్నాయి కాబట్టి నేను చేయగలిగాను. మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలు మరి టీడీపీ ఎందుకు ఇచ్చింది? అన్ని ఎక్కువ పథకాలు. ఇది మంచి ప్రశ్న మీరు వేసింది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పథకాలు వచ్చిన తర్వాత ఇప్పుడు వాటిని ఒక్కసారి మనం ఏదైనా సరే వేరే విధంగా వెళ్ళిపోతే ఏమవుద్దంటే కొంతమందికి ఇబ్బంది కలుగుద్ది.
దాని మీద ఆధారపడిన వాళ్ళకి అది తీసేయకూడదు. ఇప్పుడు కొన్ని పథకాలు రావటం వల్ల కొంత పేద ప్రజలకు ఉపకారం జరిగి ఉండొచ్చు, నేనేం కాదంటలా. అలాగని చెప్పి టోటల్ దాని మీద ఆధారపడుతుందని చెప్తున్నా. అభివృద్ధి వైపు దృష్టి పెట్టు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? సంపద సృష్టించమంటున్నాడు. సంపద సృష్టి, ఇప్పుడు నేను సినిమా తీయగలిగాను, లేదంటే వైట్ డ్రెస్ వేసుకున్నాను, కార్లో తిరుగుతున్నాను, ఇవన్నీ అక్కడి నుంచి సంపద సృష్టించబడింది కాబట్టే కదా నేను ఎస్ రెండు ఉండాలి. హైదరాబాద్ మహానగరం ఇవాళ అభివృద్ధి చెందింది, ఇంత రెవెన్యూ వస్తుంది అంటే ఎవరు కారణం దానికి? హైటెక్ సిటీ అనేది తీసుకురావడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు. బిల్ గేట్ దగ్గర ఇంటర్వ్యూ దొరకని పరిస్థితి నుంచి ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన 5 నిమిషాలు మాట్లాడుతానన్న వ్యక్తి ఎంతసేపు ఎన్ని గంటలు మాట్లాడాడో మీకు తెలుసు. అనేక ఇంటర్వ్యూలో వచ్చింది అది. వాట్ ఈస్ సిబిఎన్ అంటే ఈజ్ నాట్ ఓన్లీ సింగిల్ పర్సన్ కాదు, అది ఒక వ్యవస్థ. లెజెండరీ పర్సన్ ఆయన, అర్థం చేసుకోవాలి. ఎస్ 100%. ఇప్పుడు ఆయన వచ్చేస్తే నాకేదో కిరీటం వచ్చిందని కాదు కదా. మీరు ఒక విషయం గమనించండి, హైదరాబాద్ రెవెన్యూ దేని వల్ల పెరిగింది? అక్కడున్న ఐటీ రంగం వల్లనే కదా. ఐటీ రంగం మూలంగా ఏమైంది? బోల్డ్ అంత విస్తరణ జరిగింది. ఇవాళ హైటెక్ సిటీ వెళ్ళి చూస్తే మీరు చికాగో సిటీలో అనిపిస్తుంది మీకు. అక్కడ జనసాంద్రత మనోళ్లే కాకుండా అనేక మంది అక్కడ జాబ్ చేస్తున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. ఈవెన్ 2 బెడ్రూమ్ హైటెక్ సిటీ ఏరియాలో ఉండాలంటే 30,000 రెంట్, 30,000. ఇప్పుడు వాళ్ళకి ఆ ఇన్కమ్ ఉంది కాబట్టి ఆ రెంట్ కడుతున్నాడు అతను. అంటే ఇన్కమ్ పెంచాలి, మనుషుల జీవన విధానం మార్చాలి అనేది వారి యొక్క ధ్యేయం. అంటే అక్కడే డెవలప్మెంట్ చేస్తే మన పిల్లలు అక్కడే ఉద్యోగం చేస్తే ఇన్కమ్ పెరుగుతుంది, పథకాలన్నీ మనకే ఉంటాయి, జనరేట్ అవుతుంది. మరి వాళ్ళు ఇంటర్నేషనల్ విమానాశ్రయం వచ్చేసి అక్కడికి వస్తున్న విమానాలు ఎంత గొప్పగా ఉంటుంది. సో ఎందుకు సిబిఎన్ రావాలంటున్నాను అంటే, సిబిఎన్ గారు వస్తే నాకేదో కిరీటం వస్తుందని కాదు. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తికి బాధ్యత అనేది ఎలా ఉండాలంటే, ఇవాళ నేను హైదరాబాద్లో నా ఓన్ హౌస్ ఉంది, నేను ఆర్మీ పర్సన్గా రిటైర్ అయిన తర్వాత నేను అక్కడ వెళ్ళిపోయాను, అక్కడే ఉంటున్నాను, నాకు అంతా ఉంది, అక్కడ ఇబ్బంది లేదు. గత 3 నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది, 4 months క్రితం ఇక్కడికి వచ్చి ఒక తెలుగుదేశం కార్యకర్తగా ఎక్కడెక్కడో తిరిగి ఓటింగ్ శాతాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తే దానిలో నేను ఒక రకంగా సక్సెస్ అయ్యాను. అంటే నేను ఎందుకు పెంచాలి ఓటింగ్? చంద్రబాబు గారు గెలిస్తే ఏంటి, ఓడిపోతే నాకేంటి అన్నీ ఉన్నాయి కదా. ఇవాళ రాష్ట్రం అనేది బాగుపడాలి అంటే ప్రతి వ్యక్తి ఇలా ప్రయత్నం చేసినప్పుడే, ప్రతి వ్యక్తి ఇలా ప్రయత్నం చేయాలి. నా ఓన్ ఖర్చుతో, నేను పార్టీ నుంచి రూపాయి తీసుకుని నేను పనిచేయాల, నా సొంత డబ్బు. ఎస్ 100% నా సొంత నిధులతో నేను తిరిగాను. 3 నియోజకవర్గాలు తిరిగా మొత్తం. ఇప్పుడు గుంటూరు వెళ్ళండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారితో, తర్వాత గళ్ళ మాధవి గారు, తర్వాత లక్ష్మణ్ గారు, కన్నా లక్ష్మణ్ గారితో ఆ వీడియోస్ అన్ని చాలా ఉన్నాయి. అన్ని దగ్గరికి వెళ్ళి ఓటర్స్ ఏదైతే ఉందో ఇన్స్పైర్ చేయటం, ఓటింగ్ శాతాన్ని పెంచడం, ఇదే నా ధ్యేయం. 100% గుండె మీద చేసుకొని చెప్తా, మీరు వెళ్ళి అడగండి. గుంటూరు వెస్ట్ గళ్ళ మాధవి గెలుస్తారా? గ్యారెంటీగా గెలుస్తారు. ఖచ్చితంగా విడుదల 2,000-3,000 ఓట్లు దానికి గెలవచ్చు అని అంటున్నారు. 100% ఓడిపోద్ది, మీరు చూడండి. పక్కా రాసి పెట్టుకోండి. నేను కూర్చుంటా మీ ఎదురుగా. ఇప్పుడు ఒకటండి, నేను ఒకటే చెప్తున్నాను, ఇవాళ గెలిపోవటం సంగతి వచ్చేటప్పటికల్లా ప్రజలు అంత మూర్ఖులు కాదు. ప్రజలకు సుపరిపాలన అనేది చాలా అవసరం. ఇప్పుడు గెలిచేస్తే ఏదో ఒకసారి అద్భుతాలు జరుగుతాయని కాదు, ఇక్కడ బెట్లు కట్టడం కాదు. నేను ఎందుకంటున్నా అంటే, రజని గెలిచినా లేకపోతే మాధవి గెలిచినా అది వేరే సంగతి. కానీ ఏం చేశారు గెలిచి చెప్పండి ఒకసారి. గత 5 సంవత్సరాల్లో నాకేమి శత్రువు కాదు, ఎవరైనా ఒకటే, మన ఆడపడు చావకూడదు. ఏంటి చేసింది? ఇవాళ కృష్ణప్రసాద్ అనే వ్యక్తి, వసంత కృష్ణప్రసాద్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తి, మైలవరం టీడీపీలోకి వచ్చారు. అంతకుముందు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఉండి వచ్చిన తర్వాత అందరికి విచిత్రంగా ఉంటుంది, ఇదేంటి ఆయన వదిలేసి ఆయనకు సీట్ ఇచ్చారు అనుకుంటారు. ఇక్కడ విచిత్రమే. కానీ ఇక్కడ గెలవటం అనేది చాలా అవసరం. ఎవరికి? ప్రజలకు మంచి పరిపాలన కావాలంటే గెలవాలి. ఆయన చెప్తున్నారు, నేను గెలిచిన తర్వాత జగన్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న మా యొక్క మైలవరం నియోజకవర్గానికి కావాల్సినవి ఈ విధంగా అంటే, నువ్వు కేపీ ఉమాని ఎదుర్కోగలిగిన ఏకైక వ్యక్తి, నువ్వు అద్భుతంగా నువ్వు చేయగలిగిన కెపాసిటీ ఉంది, నీకేం కావాలో అన్నీ తీసుకో అని మొత్తం శాంక్షన్ చేశాడు జగన్ గారు. కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో దానికి డెవలప్మెంట్కి మొత్తం శాంక్షన్ చేశాడు. గత 5 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఆ శాంక్షన్ చేసిన దాంట్లో ₹1 ఇవ్వాల. ఇది వాస్తవం, మీరు కనుక్కోవచ్చు కావాలని. దెన్ వాట్? అది ఉపయోగం ఏంటి చెప్పండి? మాటలు చెప్తే కడుపు నిండుదా? అంటే నేను ఇప్పుడు ఎవరైనా కావచ్చు, మంచి పరిపాలన 151 సీటు వచ్చినప్పుడు ఎంతో అద్భుతంగా పరిపాలన సాగించడం అనేది కాకుండా, పగలు ప్రతీకారాలతో ప్రత్యర్థులు ఎవరైతే అనుకున్నా వాళ్ళని అనగదొక్కటం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. అనగదొక్కటం మీకు తెలియట్లేదా? మీడియాలో చూడలేదా? ఏం పని అది? తప్పు కదా. మీరు అసెంబ్లీలో మాట్లాడుకోండి, కోఆపరేషన్ సృష్టించుకోండి,
మీరు చేస్తున్న పనులు మంచి అయితే దాన్ని అప్రిషియేట్ చేస్తారు డెఫినెట్గా. అసలు ప్రత్యర్థి అనేవాడు లేకుండా చేయాలని చెప్పంటే అలెగ్జాండర్ కూడా అంతే చేశాడు. ఎక్కడ ఉన్నాడు? చాలామంది ఉన్నారు. చివరికి చెప్తున్నాను క్లియర్గా అర్థం చేసుకోండి. రేపు పొద్దున ఇప్పుడు సద్దాం హుస్సేన్ తెలుసా మీకు? 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించాడు ప్రజల్ని. చివరికి ఎక్కడ ఉన్నాడు అతను? కలుగులో దాక్కున్నాడు. అమెరికన్ సోల్జర్స్ బయటకు లాక్కొచ్చి ఏం చేయాలో చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టినవాడు తిరుగుబాటు తన వస్తుందంట. 100%. అది కరెక్ట్ కాదు. ఇట్ ఇన్ ఎనీ సర్కమ్స్టెన్స్ ఇట్స్ నాట్ రైట్. తిరుగుబాటు తన వచ్చిందంటారు. తిరుగుబాటు తన వచ్చిందంటారు. మీరు రేపు 4వ తారీఖు చూస్తారుగా. నిజమేనా? 4వ తారీఖు మీరు చూస్తారు అంతే. కూటమే వస్తుంది అంటారు 100%. కానీ జగనే వస్తాడు. 92 to 90 సీట్ల మధ్యలో కూడా జగన్ రావచ్చు అని కూడా అంటారు. ఓకే అమ్మా, వస్తే మంచిదే. మన ఎత్తున మన నిప్పులు వస్తుందా అంటే ఎవడు కాదు అంటాడు. అయ్యో నిప్పులే అంటారు జగన్. అరే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ఏంటి? ఇప్పుడు రాజధానిలో మీరు వెళ్ళి చూసారా? రాజధాని పర్యటించారా? ఏమున్నాయి అక్కడ? ఖాళీ బిల్డింగ్, ముళ్ళకంప చెట్లు మాత్రం మొలిసిన ఇంత ఎత్తు. బిల్డింగ్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది? ఏంటి ఆ పని చెప్పండి. మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మంచిదే. అధికారం ఎలా వచ్చిందో చెప్తే అది 3 రాజధానులు దేనికమ్మా చెప్పండి. భారతదేశానికి రాజధానులు ఎన్ని ఉన్నాయి? భారతదేశం ఇంత విశాలమైన భారతదేశానికి ఎన్ని రాజధానులు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదా? ఎలా కరెక్ట్? ఇప్పుడు నేను డెవలప్మెంట్ ఒక్కొక్క జిల్లాలో అదంతా ఉంటే మరి అలాంటప్పుడు జిల్లాకు రాజధాని పెడితే అయిపోద్ది కదా, ఇంకా బాగుంటుంది కదా డెవలప్మెంట్. జిల్లాకు రాజధాని అంతేగా. పరిపాలన వికేంద్రీకరణ ఉండాలి. నేను కాదంట్లా, ఒక చాటే ఉండాలంట. వికేంద్రీకరణ అంటే ఐ మీన్ స్ప్రెడ్ అవ్వాలి. కానీ అక్కడెక్కడో రాజధాని, అక్కడెక్కడో హైకోర్టు, ఇక్కడ ఇంకేదో ఉంటే ఆడు హైకోర్టు అటెండ్ అయిన తర్వాత రాజధానికి వచ్చి చెప్పండి ఏంటి పరిస్థితి ఒక మనిషికి? టైం వేస్ట్ కదా. సో వికేంద్రీకరణ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఢిల్లీలో ఉండి మొత్తం దేశాన్ని పరిపాలిస్తున్నారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సమ్ అదర్. మరి ఒక రాష్ట్రం, ఏ రాష్ట్రానికన్నా 3 రాజధానులు ఉన్నాయో పోనీ? మధ్యప్రదేశ్ చాలా పెద్దది, ఎన్ని రాజధానులు ఉన్నాయి? లేదా అమెరికా ఉంది, లేదా పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. ఎక్కడ మరి ఇది పిచ్చాలోచన. ఏంటి పిచ్చాలోచన అంటే దాన్ని బయట పెడితేనేమో ఎట్లా ఉంటుందంటే ఇక్కడ అంతా ఏం లేదు, అక్కడేదో కొట్టారు. ఏంటి సంపాదించి? ప్రతివాడు జాతస్య మరణం ధ్రువం. ప్రతివాడు పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక మానడు. ఇవాళ మీరు ఒక్కటి గమనించండి. నేను ఇందాక చెప్పాను, నా కుటుంబాన్ని గురించి చెప్పాను. నేను ఎంతో ఆనందంగా ఉన్నా, నా కుటుంబ పరంగా చాలా ఆనందంగా ఉన్నా. ముఖ్యమంత్రి గారు ఆనందంగా ఉన్నారా? ఒకసారి చెప్పండి. మీరు చూస్తున్నారు. తల్లి ఎక్కడ ఉంది? చెల్లి ఎక్కడ ఉంది? కుటుంబం ఎక్కడ? కుటుంబ వ్యవస్థ నువ్వు సరిగ్గా చక్కదిద్దుకోలేనప్పుడు నువ్వు రాష్ట్రాన్ని సరిదిద్దావు అసలు. షర్మిల గారు తను జైల్లో ఉన్నప్పుడు కొన్ని వేల కిలోమీటర్లు తిరిగి అతనికి సేవ చేసిన వ్యక్తి. 2019-18 మరి 3000 చిల్లర కిలోమీటర్లు తిరిగింది. రాజశేఖర్ గారి బిడ్డ అయినప్పుడు మరి ఆమెను ఈ రోజున ఎంత అవమానం పాలు చేశారు. బాబాయ్ చంపబడితే కట్లు కట్టేసి అదేంతో హార్ట్ అటాక్ అని చెప్పి ముందని ఇంకోటని ఇవన్నీ ఏంటి నాటకాలు? అవసరమా? మనుషులు చంపాల్సిన అవసరం ఉందా? అసలు మనిషిని చంపే హక్కు ఎందుకు ఎవరిచ్చారు మీకు? చంపకూడదు కదా. ఒక ప్రాణాన్ని నువ్వు ఎప్పుడు ఒక ప్రాణాన్ని మనం పోయగలవా? తీసిన ప్రాణాన్ని సొంత బంధువు, సొంత బాబాయ్ మళ్ళీ ఆ నేరం ఈయన మీద వేయటం. వాడెవడో కత్తి తీసుకోదేంటి రక్తచాడేంటి వాడు ఒక వేద అనకూడదు. సారీ టు సే డైరెక్టర్ పని బాటలేదు. వద్దులేండి, నాకు చాలా ఉద్రేకం వస్తుంది చెప్తే. కానీ ఒక సినిమా తీసినా, ఒకటి ఏదైనా సృష్టించినా అది ఎలా ఉండాలంటే వినోదకరంగా ఉండాలి తప్ప మనుషుల మధ్య వైమనుష్యాలు పెంచే విధంగా ఉండకూడదు. కోడికత్తి ఒకటి తీసుకొచ్చి దాడి చేయటం, రాళ్ళు వేయటం, ఈ చిన్న చిన్న చిట్కా ఏంటి? ఇవన్నీ కూడా ఇవన్నీ డ్రామాలే. 100% డ్రామాలే. దెర్ ఇస్ నో డౌట్. మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి వెళ్లే ముందు ఒక మాట అన్నారు, వచ్చేది మందికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కరెక్ట్ అది ఓకే అయితేనే అంటారట పేరు. మరి వెళ్ళేటప్పుడు కూడా ఖచ్చితంగా మనమే గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాం, వైజాగ్ లో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి వెళ్ళారట. చెప్తారులే. ఇప్పుడు అవతల ఇంకో మా పక్క రాష్ట్రం ఆయన కూడా అంతే చెప్పాడు, ఎల్లుండి కేబినెట్ మీటింగ్ అందరూ రెడీగా ఉండండి అని చెప్పి. ఇప్పుడు ఒకటమ్మా, ఇక్కడ నేను చెప్పడం మీరు చెప్పడం కాదు, ప్రజలు డిసైడ్ చేశారు. ఏంటి రెండోది ఏంటంటే ఇప్పుడు అన్ని ఏ సమీకరణను చూసినప్పటికీ ఏది వస్తుందో చెప్తున్నారు క్లియర్గా. జస్ట్ వెయిట్ అండ్ సీ. నిజంగా అంతే. ఇప్పుడు ఎవరి హోప్ వాడుకుంటుంది, దాన్ని ఏం కాదు. నేను ఒక్కటే చెప్తున్నా, హోప్ ఎవరికైనా ఉండొచ్చు, ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు. గెలిపోవటం గురించి కాదు, ఒకవేళ గెలిచిన వ్యక్తి యొక్క విధానం సరిగ్గా ఉండాలని చెప్తున్నా. గెలిచిన వ్యక్తి యొక్క విధానం, పరిపాలన విధానం, నేను పేదవాళ్ళకి ఇది చేశాను, అది చేశాను ఏంటి? ఇప్పుడు ఉన్న ఇక్కడ లిక్కర్ ఏంటి అసలు చెప్పండి? లిక్కర్ కరెక్టా? ఏవో బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి, అవి వదిలేసి నా సొంత బ్రాండ్ తయారు చేసుకొని జనం ఎంతమంది చనిపోతున్నారు? నేను ఆర్మీ పర్సన్. చెప్తూ పోతే నేను మళ్ళీ అదే సో చెప్పదలుచుకోలేదు. నేను ఒక్కడే చెప్తున్నా, రాష్ట్రం బాగుండాలి అంటే మంచి పరిపాలన ఉండాలి. ఆ మంచి పరిపాలన
అందించగలిగిన సమర్థవంతమైన వ్యక్తి శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వస్తే రాష్ట్రం 100%. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రకమైన ఒక ఉద్రేక స్వభావం ఏంటంటే ఏదైనా చెడుని చూసి తట్టుకోలేడు ఆయన. నేను ఆయనతో పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నా. మేము ఆ సినిమా దీనికి బాలు అనే సినిమా అప్పుడు ఆయనతో కలిసి వర్క్ చేశాను. మా ఈ సినిమా అక్కడ పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరిగ్గా బేటాలు ఇవ్వకపోయినా, వాళ్ళకి సరిగ్గా భోజనం సరిగ్గా లేకపోయినా, ఇంకేదన్నా ఇబ్బంది అయినా వెంటనే ఆయన పట్టించుకునేవాడు. ఒక హీరోకి అవసరం లేదు, ఆయన యాక్షన్ ఆయన చేసి వెళ్ళిపోవచ్చు. వెంటనే ప్రొడ్యూసర్నో డైరెక్టర్ చెప్పేవాడు ఖచ్చితంగా వాళ్ళకి ఇది లేదు కరెక్ట్, వాళ్ళకి అది లేదు బాధ్యత. మరి అది ఉండబట్టి ఆయన వాళ్ళ ప్రజానాయకుడు కాగలిగాడు. ఆయనకి ఏం అవసరం, ఆయనకు ఒక సినిమా నడిస్తే ఎంత డబ్బు వస్తుంది మీకు తెలుసు, అవునా కాదా? అట్ ద సేమ్ టైం ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు మధ్యలో కొంత అన్నదమ్ముల మధ్య కూడా విభేదాలు వస్తాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు అటు మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరికైనా సరే అన్నదమ్ముల మధ్య కూడా ఒక్కొక్క సందర్భంలో ఏదో ఒక విషయంలో కొంత విభేదాలు వస్తాయి. అలాగే బీజేపీకి తెలుగుదేశానికి కొంత ఏదో జస్ట్ లిటిల్ బిట్ ఒక గ్యాప్ వచ్చింది. కానీ మంచి ఏదో తెలుసుకున్న తర్వాతనే కదా. ఇప్పుడు ఇంకొక విషయం మీరు గమనించండి, వచ్చి మళ్ళీ కలిసి ప్రచారం చేశారు. ఇక్కడ జరుగుతున్నాయన్నీ కూడా ఆయన మీటింగ్స్లో కూడా ప్రధానమంత్రి గారు 3-4 సార్లు వచ్చారు ఈ రాష్ట్రానికి. మీకు ఫస్ట్ మన రాష్ట్రానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఏదో మిస్టేక్ జరిగింది, అది మనం పట్టుకోకూడదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడంలో గొప్ప వ్యక్తి అని నమ్మకం ఉండబట్టి ఆయన అనేక మీటింగ్స్లో చెప్పాడు ఆయన. ఇంకొక విషయం, ఇప్పుడు మరి జగన్ పరిపాలన అంత గొప్పగా ఉంది, జగన్ పరిపాలన అంత చాలా అద్భుతమైంది అన్నప్పుడు బీజేపీ జగన్తో కలవచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు జగన్తో కలవచ్చు కదా. సింగిల్ గా వస్తారంటారు కదా. సింగిల్ అంటే ఎవడు అది చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. అది కరెక్టేనమ్మా, సింగిల్ గానే వస్తుంది. సింగిల్ గానే వస్తే వేడగాడు చంపేస్తాడు దాన్ని, అది వేరే సంగతి. అది కాదు ఇక్కడ నేను అనేది. అంటే అంత సుపరిపాలన అందిస్తున్న వ్యక్తి అయితే వీళ్ళు వాళ్ళతో కలవచ్చు కదా, ఎంతో ఎందుకు కలవాలి? ఒక పాయింట్ ఆలోచించండి మీరు. చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాదు, చంద్రబాబు నాయుడు గారిని ఏదో 420 G20 మీరు అంటున్నారు. అలాంటప్పుడు ఆ ఇద్దరు వచ్చి ఎందుకు కలవాలి? ఆయన కలవచ్చు కదా. చంద్రబాబుతో కలవలేదు అంత, అదే నిజం కాదు. జగన్మోహన్ రెడ్డికే గ్రౌండ్ లో సపోర్ట్ మోడీ అని అంటున్నారు. మరి ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అనేది మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు నిర్ణయం చేశారు, డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక్క విషయం ఏంటంటే మీరు ఇంటర్నల్ గానో అవుటర్నల్ గానో మీకున్న అభిమానాలు, మీకున్న ఇది ఏదంటే ఉందో తగలబడిందో అది అనవసరం. ఇక్కడ మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారా లేదా, కలిపారా లేదా? మరి ఇప్పుడు నిజం కాదు, అది ఏదో భూతద్దాలు లేదంటే అభూత కల్పనలు చేసుకుంటే మనం ఏం చేయలేం. సో అది వేరే విషయం. ఉన్నది మాట్లాడుకోవాలి. కలిశారు, ప్రచారం చేశారు, ఓటింగ్ శాతం ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఏ రోజు ఇవాళ హైదరాబాద్ నేను 11th వెళుతుంటే ఇక్కడ నుంచి ఒక 11th వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి వచ్చాను. ఆ రోడ్లు అసలు కార్లు అక్కడి నుంచి ఇక్కడికి టోటల్ కార్లే ఉన్నాయి. 300 కిలోమీటర్లు మొత్తం కార్లే ఉన్నాయి, మొత్తం బస్సులే ఉన్నాయి. అంటే ఎంత జనం తరలిచ్చినట్లు ఎలక్షన్స్ కోసం. అంటే ఎంత జగన్ గారి మీద ప్రేమతో వచ్చారా? జగన్మోహన్ రెడ్డి ఈసారి రావాలనే దాని నినాదంతోనే గట్టిదనంతో ఈసారి ఎక్కువ మంది శాతం వేయడానికి వచ్చారు వాళ్ళందరూ. ఇది అక్కడ వాళ్ళందరూ మొత్తం వచ్చారు. రైట్. ఎంత వాళ్ళకి చాలా ఎన్నో మేలు చేశాడు కదా వాళ్ళందరూ వచ్చారట. కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నమాట. వైసీపీ నాయకులు అలా అనుకుంటే తెలుగుదేశంతో సపోర్ట్ చేయడానికి వచ్చారంటారా? వైసీపీ నాయకులు అంటున్నారు. కరెక్టే అనేది, వాళ్ళు అదే అంటారు. ఇప్పుడు ఏదైనా చెప్పొచ్చమ్మా, ఏదైనా అనొచ్చు, కానీ నోరు బారేసుకోకూడదు. కొంతమంది వ్యక్తుల యొక్క భాష ఎంత దారుణంగా ఉంది. కుటుంబాల జోలికి వెళ్ళొచ్చా? తల్లి లాంటి వ్యక్తిని దూషించొచ్చా? దానికి అన్నిటికీ కూడా అక్కడ రాసి ఉంటాయి. ఇవాళ నేను ఏదో కెమెరా ముందు కూర్చున్నాను కదా, మాట్లాడుతున్నాను కదా, సరిపోదు. దాని యొక్క వాస్తవాలంతా రేపు తెలుస్తుంది. మన భాష ఎప్పుడు కూడా ఇందాక మన తెలుగు భాష అంత గొప్పది అనుకున్నప్పుడు ఆ భాషను ఎంతవరకు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఏ విషయం మీద ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి తప్ప వాడు వీడు చంద్రబాబు గారు ఏంటి ఆ భాష అసలు తప్పు కదా. నీకు అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళంటే అధికారం శాశ్వతం కాదు. రేపు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వదిలిపెడతారా? అదే ఇప్పుడు అంత సస్పెన్స్ కాదు, వదిలిపెడతారా అంటే వీళ్ళలాగా అరాచకం చేయరు, గ్యారెంటీ చెప్తున్నా. 100% ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అన్ని మీకు తెలుసు. అది టాప్ టు బాటం, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తేడా లేకుండా ఒక సిస్టమ్. అంటే అది దాన్ని ఒకవేళ చేయటం అంటే ఏంటంటే మనకంటూ ఒక చట్టం ఉంది, లీగల్ గా వెళ్తారు.
ఏదైనా సరే లీగల్ గా ఉంటుంది. ఇప్పుడు నిన్నేదో నన్ను అన్నావు కదని చెప్పి నేను వచ్చి నిన్ను అనేయటం కాదు, లీగల్ గా ఉంటుంది తప్ప. నిజంగా తప్పు చేసిన వాడికి శిక్ష ఉంటుంది, మంచి వ్యక్తులకు ఏముండదు. వాడు ఎంతో మంది ఎందుకు వచ్చారు ఆ పార్టీ నుంచి వైపుకి? కారణం ఏంటి? అక్కడ ఉన్న పరిస్థితులు కరెక్ట్ గా లేవు, నచ్చలేదు, బయటకు వచ్చేసారు. అలాగే అసంతృప్తి చాలా మందిలో ఉంది, వాళ్ళు బయటపడరు, అది వేరే సంగతి. రేపు పొద్దున చూడండి, 4వ తారీఖు తర్వాత చూడండి, డెఫినెట్లీ ప్రభంజనమే, కూటమే వస్తుంది 100%. నాకు తెలిసి 135 ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ఆశ్చర్యపడద్దు. 50,000 అబోవ్ అనుకుంటున్నా. సరే, అందరూ దగ్గరుండే గెలిపించుకుంటారు, దూరం ఉండి ఎవరు గెలిపించలే. కానీ రేపు తెలుస్తుంది కదా. ఇప్పుడు అదేదో ఇప్పుడు తినబోతు రుచి అడగటం ఎందుకు? జస్ట్ వెయిట్ అండ్ సీ, దట్స్ ఆల్. ఇప్పుడు ఎవరి హోప్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి హోప్ వాళ్ళకు ఉంటుంది. అంతే, మీరు చూస్తారు. ఎవరండి పెమ్మసాని చంద్రశేఖర్ అనే వ్యక్తి అమెరికా నుంచి వచ్చి ఎన్ఆర్ఐ తన యొక్క రాష్ట్రం బాగు కోసం ఎంత పాటుపడుతున్నాడు. ఆయనకేంటి అవసరం? కృష్ణదేవరాయలు అనే వ్యక్తి ఆ పార్టీ నుంచి, ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా అతను చాలా జాగ్రత్తగా ఉన్నాడు. మీరు గమనించండి, కావాలంటే ఎవరిని పల్లెత్తి మాట అనలా. అబ్బాయి వయసులో చిన్నవాడు కాబట్టి చెప్తున్నా. దేవరాయలు గారిని పార్టీ పరంగా తీసేస్తే ఆయన అసలు చదువుకునే వ్యక్తి, ఆయన తీరు వేరు, అదే ఆ రాయల్టీ వేరు. నేనేదే అలా ఉండాలంటున్నా. పార్టీ ఏదైనా కావచ్చు, ఒక పద్ధతిగా ఉన్నాడు, ఎప్పుడు పల్లెత్తి మాటల్లా. ఎవరు వెళ్ళినా కూడా ప్రత్యర్థి, ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్త వెళ్ళి కూడా నాకు ఒకసారి ఈ అవసరం అంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళి కలవని చెప్పాడు కదా, నువ్వు పార్టీ వాడు కాదని ఎప్పుడు అనలేదు. ఆ మెంటాలిటీ ఉంటే వాళ్ళు నిత్యం వాళ్ళకంతా జయమే. ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఓడింపబడరు. నేను చెప్పేది అది. గెలవటం అనేది ఓకే, గెలుపు ఓటమి సహజం, అది మర్యాద. నేను గెలిచాను, ఎంతకాలం ఉంటావు గెలిచిన తర్వాత? మనిషిగా ఎంతకాలం ఉంటావు? ఎప్పుడు ఎంతవరకు బతుకుతారు మీరు తెలుసా? నేను చెప్తా, మీరు ఎప్పటి వరకు బతకగలరు, ఆయన ఎప్పటి వరకు బతకగలరు నేను చెప్తా ఎప్పుడో చచ్చేంత వరకు బతకగలరు. సో చచ్చేంత వరకు బతకగలరు. సో ఉన్నన్ని రోజులు ఎంత చక్కగా ఉన్నాము, ఎంత మంచి పనులు చేశాము, ఎంత ఆనందంగా ఉన్నాం అనేది ముఖ్యం. ఇప్పుడు వేలాది కోట్లు, లక్షలాది కోట్లు సంపాదించి కట్టుకుపోతామా? మనం 20 అంతస్తుల భవనంలో 100 రూమ్స్ కట్టాము. ఈ 100 రూమ్స్ లో ఒక్కొక్క గంట పడుకునేది ఒక బెడ్ మీదే. పైగా మిగతా రూమ్స్ లో ఏం జరుగుతుందని చెప్పి ఒక అలజడి లేనిపోంది. అవసరమా? మనిషి బయటికి వెళ్ళినప్పుడు అటు నుంచి ఆవిడ కొడతాడో, ఇటు నుంచి ఆవిడ కొడతాడో, ఇటు నుంచి ఆవిడ పైలుస్తాడో అని భయపడుతూ వెళ్ళకూడదు. దర్జాగా వెళ్ళిపోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎప్పుడు ఉంటాం? మనం చేసే పనులు బట్టి. అవతల వ్యక్తులకు ఎప్పుడైతే అపకారం చేయటం మొదలు పెడతామో ఆటోమేటిక్ నీకు నువ్వు శిక్ష వేసుకున్నట్టు రేపొద్దునాడు ఊరుకోడు. నేను నలుగురిని కొట్టగలనేమో, 10 మంది నేను కొట్టలేనుగా. పాకిస్తాన్ తో యుద్ధం చేశాము. పాకిస్తాన్ తో యుద్ధం చేసినప్పుడు ఎవరైతే శత్రువులు వచ్చారో వాడు నాకు పర్సనల్ గా శత్రువు కాదు, దేశానికి శత్రువు, అంతే తప్ప వ్యక్తిగతంగా నాకేం లేదు. మరి వాళ్ళని ఆ రోజు మేము పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచి వచ్చిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో మనం శత్రువులుగా ఉంటాం. ఎంతవరకు సమంజసం? గెలుపోవటంలోకే అయిపోయింది. గెలిచిన తర్వాత నీ పని నువ్వు చూసుకో, నువ్వు పరిపాలన చక్కగా చేసుకో, యువతలాడితే నీకెందుకు? ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఆడవటం, చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, చంద్రబాబు నాయుడు గారిని హింసించడం, కార్యకర్తలను హింసించడం ఎంతవరకు సమంజసం? సీట్స్ వచ్చినప్పుడు నువ్వు చక్కటి పరిపాలన చేస్తే డెఫినెట్ నువ్వే విన్ అయ్యేవాడి. అంటే ఎవరు వచ్చినా సరే డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్ తో సహా చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందింది. దాని మీద శ్రద్ధ పెడితే ప్రత్యర్థులు మర్చిపోతారు జనం కూడా. నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు అన్ని బాగా పెడుతున్నావు, అన్ని చేస్తున్నప్పుడు నేను ఇంకోళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాను చెప్పండి? ఎవరు పర్మనెంట్ కాదు ఇక్కడ. ఫైనల్ అయితే మాత్రం జూన్ 4న ప్రభంజనం ఉంటది. ఫైనల్ ప్రభంజనము సృష్టించుటకు సిద్ధముగా ఉండు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే కూటమి గెలుస్తుంది అనేది అందరూ చెప్తున్నారు, నేను ఒక్కడిని చెప్పడం కాదు. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం వారు లోపల ఉన్నప్పుడు మీకు తెలిసిపోయింది. ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చి, నేను కూడా రోడ్ల మీదకి వచ్చాము, ధర్నాలు చేశాము, తర్వాత మాట్లాడాము. అసలు ఎందుకు ఏంటంటే అసలు ఏంటి ఏనంటే అంత అభిమానం. రామారావు గారి 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఆ మీటింగ్కి నేను రావణ బ్రహ్మ వేషంలో వెళ్ళా. అక్కడ జనం వచ్చిన తర్వాత మొత్తం హైదరాబాద్లో జరిగినప్పుడు, అంటే 1 year కూడా అవ్వలేదు, 6 months బ్యాక్ జరిగినప్పుడు. అయితే అక్కడ సినీ ఆర్టిస్టులు రామ్ చరణ్, తర్వాత సమ్ అదర్ పర్సన్ చాలా మంది వచ్చారు, హీరోయిన్స్ వచ్చారు. వాళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు జనం కూర్చున్నారు, సైలెన్స్ గానే విన్నారు. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే మైక్ వచ్చిందో అక్కడ వెనక కూర్చున్న వాళ్ళందరూ జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు ముందుకు తోసుకొని వచ్చేసారు. పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు. ఒక సినిమా హీరో పెద్ద అమితాబ్ బచ్చన్ లేక చిరంజీవి లాంటి వాళ్ళకి కూడా లేనంత అభిమానం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అమెరికాలో న్యూజెర్సీలో నేను మీటింగ్
మీటింగ్ అటెండ్ అయ్యాను, చంద్రబాబు నాయుడు గారి మీటింగ్. అక్కడ అంతమంది జనాన్ని చూసిన నాకు ఏంటి అసలు ఆయన పవరు, పెద్ద అందగాడు, పెద్ద సినిమా ఆర్టిస్టు, లేకపోతే పెద్ద భాషా వాచస్పతి అనుకుంటే ఏమీ కాదుగా ఆయన. పాపం ఆయన మనస్సు గొప్పది. 24 గంటల ప్రజల గురించి ఆలోచిస్తారు ఆయన. ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు అదే తప్ప పాపం ఆయనకు వేరే ధ్యాస అనేది ఉండదు. అంత గొప్ప వ్యక్తి, మహానుభావుడు ఆయన. అక్కడ అడిగా నేను, ఆ ఉన్న వ్యక్తులు అంతా యూత్ అనమాట, ఏంటి అసలు మీరు సినిమా ఆర్టిస్టా అంటే పెద్ద ఇదా, ఎందుకు ఎంత కావాలని అడిగాను ప్రశ్న. ఎందుకు ఇంత ఇదిగా మీరు మీ కార్యక్రమానికి న్యూజెర్సీలో ఇంత హౌస్ఫుల్గా వచ్చారు అంటే, చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష మాకు. ఆయన ఐటీ రంగాన్ని హైదరాబాద్లో తీసుకొచ్చిన తర్వాత మేము ఆయన ద్వారా చదువుకొని తద్వారానే మేము ఇవాళ విదేశాల్లోకి వచ్చి మా తల్లిదండ్రులకు అద్భుతమైన సంపద పంపించగలుగుతున్నాం. తద్వారా రాష్ట్రానికి కూడా అభివృద్ధికి దోహదపడుతున్న వ్యక్తులు మేము. దట్ ఈస్ సిబిఎన్. అందుకని మేము ఆయన అంటే ఇష్టం అని. దుబాయ్లో మీటింగ్, అసలు మహానాడు ఈ రోజున కువైట్లో కానీ బహ్రెయిన్లో కానీ గల్ఫ్ కంట్రీస్లో మన వాళ్ళు జరుపుతున్నారంటే అదంతా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం. బహ్రెయిన్ నుంచి ఒక వ్యక్తి వచ్చి, హరిబాబు అనే క్యాండిడేట్, వాళ్ళ గ్రామంలో అతను సంపాదించిన సంపాదనలో 20-25% డొనేట్ చేసి ఆ స్కూల్స్, ఆ వీధులకి, ఆ రోడ్లకి డబ్బులు ఇస్తున్నాడు. ఏంటంటే మాకు చంద్రబాబు నాయుడు గారు ఇన్స్పైర్ చేశారు మమ్మల్ని. ఏంటంటే ఆయన మాకు హైటెక్ సిటీలో ఆ రోజు చదువుకోబట్టి నేను బహ్రెయిన్లో ఉన్నాను, ఆ సంపద వల్ల అంత డబ్బు సంపాదించడం వల్ల నేను ఇక్కడ చేయగలుగుతున్నాను అన్న. అంటే చంద్రబాబు నాయుడు జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు, దేశాలకు సంబంధించిన, ప్రపంచానికి సంబంధించిన వ్యక్తి ఆయన. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఆ రోజు మహానుభావుడు గౌరవనీయులు నందమూరి నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపిస్తే తెలుగుదనాన్ని నలుదిశల పెను తుఫానులా వ్యాపింపజేసింది గౌరవనీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అయితే ఈరోజు ఆ పార్టీని కరెక్ట్ అయిన పద్ధతిలో నడిపిస్తూ, పార్టీని నడిపించడమే కాకుండా దానికంటే 100 రెట్లు ఎక్కువ ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న వ్యక్తి. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే రేపు కంపల్సరీ కావాల్సిన వ్యక్తి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. దానికి తోడు ఇప్పుడు ఏమైంది, పవన్ అంటే ఒక వీచిక, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ అంటే ఏంటి, ఒక వీచిక గాలి తోడైంది. ఇప్పుడు ఇద్దరు తోడైన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు హెల్ప్ ఉంది. ఇంకా అర్థమే ఉంటుంది. రాష్ట్రం ఇప్పుడు ఎంతైతే వెనకబడిపోయిందో, ఏదో 20 ఏళ్ళు పట్టుద్ది, 30 ఏళ్ళు పట్టుద్ది అంటున్నారు, కానీ మీరు చూడండి ఆయన వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్గా మళ్ళీ డెవలప్ అవుతుందో మీరే మీ కళ్ళతో చూస్తారు. ఎందుకంటే దట్ ఈస్ మై హోప్. ఒక కార్యకర్తగా నేను 4 ఓట్లు వేయించగలిగినా కూడా నేను తెలుగుదేశం గవర్నమెంట్ గెలిస్తే నా నమ్మకం రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ఇదే నా హోప్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే కూటమి వస్తుంది, చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్ అనేది రావాలన్నా చంద్రబాబు నాయుడే రావాలంటారు. ప్రజలందరూ చాలా సైలెంట్ ఓటింగ్, హైదరాబాద్ నుంచి కానీ దేశాల నుంచి కానీ వచ్చింది కూడా చంద్రబాబు నాయుడిని గెలిపించడం కోసమే అందరు ఇక్కడికి వచ్చారని కూడా అంటున్నారు. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రి అంటే పలానా వ్యక్తి ముఖ్యమంత్రి అనే విధంగా కూడా కాకుండా, ఎవరు వచ్చినా వెల్ఫేర్ స్కీమ్ ఇవ్వడమే కాదు, డెవలప్మెంట్ మీద కూడా పెడితే మన యువత కానీ ఎవరన్నా కానీ చదువు కానీ ఇక్కడ కంపెనీలు కానీ ఉంటే కానీ మన ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటుంది. మనకి తెలుగు దేశ భాషలందు తెలుగు భాష లెస్ అని ఎందుకన్నారేమో కానీ, అంటే ఎందుకన్నారంటే అది ఎన్టీ రామారావు గారు ఆలోచన విధానం బట్టి బీసీ ఎస్టీ ఎస్సీలు అందరినీ దగ్గర చేసింది కూడా ఎన్టీ రామారావు గారు అనే పేరు కూడా. అలాంటి డెవలప్మెంట్ కూడా ఇక్కడే జరగాలి, ప్రజలందరూ బాగుండాలని కోణాలు చూసుకుంటే సిబిఎన్ అంటే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే పిలుపు మరి జూన్ 4న మరి గెలిపేవారో తెలుస్తుంది. మరి జూన్ 9న ప్రమాణ స్వీకారం ఎవరిదో కూడా చూడాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తుంది. మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణి మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.